కూర్చున్నారు. వదనాలు. మనమందరం అలా లేచినట్టుగా మొదటి సమయాలు 4వ అధ్యాయం పరిశుభ్రత. Books to the book of 1 Samuel chapter 4. నుంచి 22 వరకు చదువుకున్నాం. మొదటి సమయాలు 4వ అధ్యాయము 19 నుంచి 22 వచనం చదువుకున్నాం. ఏలీ కోడలకు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుపొందులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిననియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయను. ఆమె మృతి నుండి చూడగా దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంచమని. కానీ ఆమె ప్రత్యుత్తరమేమి ఇయ్యకయు లక్ష్య పెట్టుకయు ఉండినదై దేవుని మందసము పరచబడిన సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టింది. దేవుని మనస్సును పరచబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలు నుండి చెరపట్టబడిపోయిందని ఆమె చెప్పింది. 2 Peter 1వ అధ్యాయం 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మధ్యకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమును, సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. చదవబడిన వాక్యం ప్రభువైన దేవుడు దీవించి ఆయన మనతో సూటిగా తేటగా స్పష్టంగా అర్థమగు రీతిలో మాట్లాడడం కాదు. Amen. Amen. Praise the Lord. God bless you. God bless you. చాలా రోజుల తర్వాత మనసులో వచ్చి ప్రార్థన చేయటం కూడా చూశాను. అందుకనమాట బాధ దుఃఖ రూపంలో వస్తున్నప్పుడు గొంతులోకి పదాలు రావు. ఆ స్థితి అది అనుభవించడం తెలుస్తుంది. ప్రార్థన ఎలా చేస్తాం అది నాకు అనిపించింది కదా. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం వదనాలు. దేవుడు మనం దీవించు కనుక మరి ట్రిపుల్ ఇది ఆఖరి పడిక మేమే వెళ్ళిపోతాము. మేము మీతో పాటు ఉన్నాము. మీతో పాటు ఎవరు ఉండాలి? కాబట్టి ఆయనకి మేము లోబడి ఉండాలి. Let me tell you another thing. To the church that I'm talking to, ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక సంఘంతో నేను మాట్లాడతాను. ఒక చిన్న మాట. I have told you many times that I am not your pastor. చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను, నేను మీ పాస్టర్ గారిని కాదు. మీ పాస్టర్ గారు ఎవరు? సోదరుడు పాస్టర్ గారు. ఒకవేళ నేను చెప్పినది ఆయన చెప్పిన దానికి ఏమైనా వ్యతిరేకంగా ఉంటే నేను చెప్పిన వదిలిపెట్టి ఆయన చెప్పింది. బికాస్ గాడ్ కాల్ హిమ్ యాజ్ యువర్ పాస్టర్. ఆయన్ని దేవుడు మీకు కాపరిగా పిలిచాడు. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యూ. మీ పట్ల నాకు ఎటువంటి బాధ్యత లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏదైనా చెప్తే అప్పుడు బాధ్యత తీసుకుంటాను నేను, లేకపోతే నాకు ఎటువంటి బాధ్యత లేదు. మీ పట్ల బాధ్యత కలిగి, ప్రేమ కలిగి, ఇష్టం కలిగి, భారం కలిగి, ప్రయాస కలిగి పరిచయం చేస్తారు ఆయన. కాబట్టి మీ మొదటి ఫలము ఆయనకి పోవాలి. అలాగే ఆయన పట్ల కూడా మీరు ఇవన్నీ కలిగి ఉండాలి. దేవుడు నామానికి మహిమ కలిగి ఉండాలి. ఇక్కడ ఏంటంటే 5 రకాల పరిచయం జరుగుతూ ఉంటుంది. ఈ 5 రకాల పరిచయంలో అందరూ ప్రథములే, అందరూ ప్రాముఖ్యమైన వాళ్ళే. అయితే నేను అంటాను కాపరి ప్రాముఖ్యమైన అంటాను. ఎట్లా సార్ కాపరి ప్రాముఖ్యమైన? ముందు ప్రవక్తలు, అపోస్తలులు అందరి తర్వాత ఈయన ఉన్నాడు కదా అని మీరు అంటారు. అయితే కాపరి అనేవాడు ఇక్కడ ఉన్నప్పుడే సంఘం ఇక్కడ ఉంది. ఇది ఉంటేనే మేము అందరం రాగలుగుతాం.
సో చిన్నది దీంట్లో తక్కువది ఎక్కువది ఏమి లేదు ఎదురుకాల పరిచయంలో. Yes. Amen. అవునా? Amen. ఇది చెయ్యనా? Yes. ఎన్ని వేళ్ళు ఉన్నాయి Right. దీంట్లో? ముఖ్యమైన వేలేది చెప్పండి. ఏదండి ముఖ్యమైనది? అన్ని కావాల్సిందా? మరి ఏంటంటే నువ్వెక్కువైనా కొంటారు, No. ఎక్కువ తక్కువ లేవు, సైజులో తేడా ఉందేమో, పరిచయం ఒకటే. ఇది కలిస్తే ఒక పరిచయం చేస్తాం. ఇది తీయాలి సార్, నేను ఎలా తీసా? ఇప్పుడు తీయండి, దీంతో రాదే. అంటే ఒక పరిచయం నడవదు, ఇది Amen. అర్థమవుతుందా? సో అరచేతి పరిచయం మనం చేస్తున్నాం, అంతేకాని ఫింగర్స్ పరిచయం చేయట్లా, అరచేయి పరిచయం చేస్తున్నాం. అయితే గమనించండి, ఈ బాటిల్ నేను తీయాలంటే ఈ చెయ్యి పని చేయాలి, రైట్? అయితే ఈ పని చేయాలంటే ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడికి పోవాలి. ఇది శరీరం అనగా సంఘం, శిరస్సు అనగా స్త్రీ, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చెప్పిన దానికి లోబడితే 5 రకాల పరిచయం అక్కడికి రావాలి, ఇది పంచుకోవాలి. నా ఇష్టం మీ ఇష్టాలు లేవండి, ఇష్టాలు నడవండి. ప్రభువైన యేసుక్రీస్తులో సొంత ఇష్టాలు లేవు, సొంత ఆలోచనలు లేవు. అవి ఉండగా, సొంత ఆలోచన ఉండగా పరలోకానికి రాలేదు. ప్రభుత్వం మాట చెప్తారు చూడండి, సెకండ్ హ్యాండ్ రోప్ అని ఒక మెసేజ్ లో తెలుగులో వాడబడిన దుప్పటి అని తర్జుమా చేయబడింది. దేవుడు నాకు కృపించాడు ఆ మెసేజ్ తర్జుమా చేయడానికి. నేను చేశానని చెప్పడానికి ఏమీ లేదు, నాకు అనుకున్నాను కదా, నాదన్నది ఏది లేదు, ఏదన్నా ఉంటే ఆయన దగ్గర ఉంది. ఆ పుస్తకం తర్జుమా చేస్తుంటాను, ఒక మాట అన్నాడు, ఏలియా ఎలీషా ఇద్దరు అక్కడ ఉండగా ఏలియా పైకి వెళ్ళిపోయేటప్పుడు ఆ యొక్క దుప్పటిని ఎలీషా మీద పడేసినప్పుడు ఎలీషా దుప్పటిని పొందుకున్నాడు. ఆ దుప్పటి పొందుకోవడానికన్నా ముందు ఎలీషా పెద్దగా కేకలిచ్చాడు. ఎంతమందికి ఆ కేక జ్ఞాపకం ఉండదు? ఏంట కేక? అది ఇశ్రాయేలుకి రథములు రౌతులు హృదయ కేకలిచ్చాడు. అయితే దుప్పటి పడగానే కాంతో దుప్పటి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇశ్రాయేలుకి రథంలో ఎవరు? ఎలీషా. ఏలియా డ్యూటీలో ఎలీషా జాయిన్ అయ్యాడు. ఏలియా రిటైర్ అవ్వలేదండి, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఎలీషా రంగం మీద వచ్చాడు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తారంటే, చూడండి, మనం మాట్లాడుకున్న సమయాల కాలం గురించి మాట్లాడుతున్నాం. సమయాల కన్నా ముందు ఎవరు పాస్టర్ అక్కడ సంఘంలో? ఎవరండి? ఏలి ఉండగా సమయాల పాస్టర్ ఎలాగా అయ్యాడు? వినపడలేదు నాకు. దేవుడు రిటైర్మెంట్ ఇచ్చాడు. నమ్ముతారా? వాక్యానుసారంగా లేనప్పుడు దేవుడు తీసి పక్కన పెడతాడు. If you are not obeying the word of God perfectly, then God will put you aside and He will bring another one in the place. నువ్వు వాక్యానుసారంగా సరిగ్గా లేనప్పుడు నీ స్థానం తీసుకొని నిన్ను పక్కకి జరిపి దేవుడు వేరొకరు అక్కడ పెడతాడు. ఇప్పుడు చూడండి, ఏలియా అంతటా ఏలియా రంగం మీదకి వెళ్ళిపోయాక దేవుడు ఎలీషా అక్కడ పిలిచాడు. ఏలి ఉండగానే సమయాన్ని అక్కడ పిలిచాడు. చూస్తున్నావు? ఏలి ఉండగా దేవుడు ఏలితో మాట్లాడుతూ సమయాలతో మాట్లాడుతున్నాడు. ఎలీషా ఏమో ఏలియా ఇంకా తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏలియా రంగం మీద చనిపోయిన తర్వాత ఆ దుప్పటి మీద పడగానే ఎలీషా దుప్పటి తీసుకుని బయలుదేరాడు. ఇప్పుడు ఏం దాటాలంటే ఎలీషాకి ఫస్ట్ ఎగ్జామ్. ఏం చేయాలి ఇప్పుడు? He must cross the Jordan. Jordan means death. ఇక్కడ ఫస్ట్ ఎగ్జామ్ ఏంటో తెలుసా? మనం దాటాలి. నువ్వు పరిచయంలోకి వచ్చాక నీకు మొత్తం ఎగ్జామ్ ఏంటో తెలుసా? ఏంటండి? మరణం. నువ్వు ఎంత వాడి దగ్గరికి పోవాలంటే నువ్వు జయించాల్సిన మరణం. యేసుక్రీస్తు వెంబడించాలంటే నువ్వు జయించాల్సిన మరణమైన భయం. అపోస్తలుడు పోరాడాడు, మరణమా మరణమా ఏమన్నా భయపెట్టాలో చూపించు. నా దేవుడు నీ ముందు ఎప్పుడైనా వచ్చాడు. సమాధి ఎక్కని విషయము నా దేవుడు సమాధి మధ్య నుండి పైకి లేచాడు, విజయం సాధించాడు. నీకు ముందు లేదు, నీకు విషయం లేదు. ఈరోజు విజయం ప్రభు యేసుక్రీస్తు, ఆయన జయించున్నాడు. అయితే దేవుడు ఈ విషయాన్ని ఎవరికి ఇస్తాడంటే ఆయన అంటాడు కదా, జయించిన వారు నాతో కూడా కూర్చో, ఓడిపోయాడు కాదు.
ఎవరు సార్? సింహాసనములో ఏం చేయించాలి? జయించిన వాడు. ఏం చేయించాలి? మరణం. మరణము. నువ్వు మరణం దాకా చేయించాల్సిన పెద్దగా ఏం పని చేయలేదండి. మొత్తం కూడా చిన్న మాట చెప్పమంటారా? ఒత్తిడిని నువ్వు జయిస్తున్నావా? ఒత్తిడిని భాష చిన్నదే అంటారు. ఒత్తిడిని జయించలేక ఎంతమంది ఆత్మహత్య చేస్తున్నారు మనకు తెలీదా? అంటే ఒత్తిడి చిన్నదా? ఒత్తిడి ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? చాలా ప్రభావం. దేవుడి దగ్గర నుంచి ఒత్తిడి రాదండి. దెయ్యం ఒత్తిడి తెచ్చిపెడతారు. ఈ దెయ్యం తెచ్చిపెట్టిన ఒత్తిడిలో వచ్చి బయటికి రావాలంటే దేవుడు కృపని కావాలి. కృప మాత్రమే కాదు, ప్రత్యక్షత కావాలి. కృప ప్రత్యక్షత మాత్రమే కాదు, జ్ఞానం కావాలి. కృప ప్రత్యక్షత జ్ఞానం మాత్రమే కాదు, కానీ ఆ సమయానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు కానీ ఏర్పరచుకోలేకపోతే నువ్వు దానిలో నుంచి రాగలవు. గమనించండి, ఇప్పుడు ఎలీషా మీదకి ఒత్తిడి వచ్చింది, మరణమైన ఒత్తిడి వచ్చింది. దీని అంత దాటవలసి ఉంటుంది. దాటాలంటే ఎలీషా దాన్ని ఒక యోర్దాను దాటాలి. దాటానికి అలాగే నిలబడ్డాడు. ఆ దుప్పటి తీసుకున్నాడు, ప్రవక్తన్నాడు. ఎలీషా దుప్పటి తీసుకొని ఏలియాగా వంగి, ఏలియాగా మడత పెట్టి, ఏలియాగా మడత పెట్టి, ఏలియాగా వంగి, ఏలియా కొట్టగానే ఏం జరిగింది? వాగు విడిపోవాలి. ఆ నీళ్ళు వచ్చి మొక్క మీద పడి ప్రవర్తించినాడు. ఏం జరిగింది? ఏలియాలాగా చేశాను, ఏలియాలాగా వంగాను, ఏలియాలాగా మంట పెంచాను, బ్రహ్మంలాగే 3 సార్లు వచ్చాను, బ్రహ్మంలాగే ఎడిదిరి ప్రసంగం చేశాను, బ్రహ్మంలాగే మిసాలు తీసేసుకున్నాను. ఆయన ఎందుకు ప్రభావం లేదు? ప్రవర్తించినాడు. ఎలీషా ఒంటి మీద ఒక సిల్క్ చొక్కా ఉంది. అన్ని వదిలేడు. 12 నెలలు వదిలిపెట్టాడు, ఉద్యోగం వదిలిపెట్టాడు, వ్యాపారం వదిలిపెట్టాడు, బంధువులు వదిలిపెట్టాడు, స్నేహితులు వదిలిపెట్టాడు, ఉన్నది మొత్తం అమ్మేసి పెద్ద విధిగా చేశాడు. ఆయన ఒంటి మీద సిల్క్ చొక్కా ఉంది. ప్రవక్త నా సిల్క్ చొక్కా ఏంటో తెలుసా? సొంత ఆలోచన. ఏం సార్? అన్ని కరెక్ట్గానే ఉండి ప్రవక్తను వెంబడించి ప్రవర్తించినప్పుడు మీద కప్పుకొని ఆ కాలం ప్రవక్త పిలువబడినప్పటికీ నువ్వు సొంత ఆలోచన కలిగి ఉంటే నువ్వు మరణాన్ని దాటలేవు. సో వాట్ మస్ట్ వి డు నౌ? నాకు ఎందుకు వినపడలేదు? ఏం చేయాలి? ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు ఎలీషా దుప్పటి జాగ్రత్తగా పక్కన పెట్టి ముందు శ్రీలంగా చెప్పుతున్నాడు. నీ సొంత ఆలోచనే నువ్వు మరణాన్ని సహించాలంటే, ఎంత ఉండాలంటే, నువ్వు దేవుళ్ళు ఉండాలంటే, అది వదిలే ఉండాలంటే మొట్టమొదటిగా సొంత ఆలోచన చంపాయి. సొంతాలను చంపాయి. నీ మంచి నిర్ణయం తీసాయి. నీ లోపల నేను చంపాయి. దేవుని లోపల పెట్టు, వాక్య లోపల పెట్టు, పెట్టు, ప్రభావం నీవు ఏమై ఉన్నావో నీకు తెలియాలి. నీ పరిచయం ఏంటో నీకు తెలియాలి. నువ్వు ఏమై ఉన్నావో నీకు తెలిసాక, నీ పరిచయం ఏంటో నీకు తెలిసిన తర్వాత, నీ లోపల నీకు తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు పని చేసేది నువ్వు. It's not you, but by the grace of God, God will work through you. దేవుడు కృపను బట్టి నీ లోపల నీకు తెలిసిన తర్వాత నీ లోపల నుంచి దేవుడిని నువ్వు వాడుకుంటావు. See what goes on inside of time? ఆయన సత్తు పెట్టుకొని, కోటి పెట్టుకొని ప్రభు యేసు క్రీస్తు సూట్ లో ఉన్నాడు. ఎలాగా? చాలా మంది ధనామ క్రైస్తవులు పెట్టుకున్నారు. అదిలో ఇది క్రీస్తు కాదా? ఆయన క్రీస్తు కదా మాట పలికింది. మాట పలికింది క్రీస్తే, శరీర బ్రహ్మ. బ్రహ్మ అప్పటికి క్రైస్తు కాలేడు. అలా అన్నోడు అబద్ధీకుడు, అలా అన్నోడు మోసగాడు, వాడే పెద్ద దయ్యంగాడు. ప్రపంచ వర్తనం నమ్మకుండా చేయడం కోసం సాతాను కొంతమంది అభిషేకించుకుంటే వాళ్ళు బ్రహ్మాన్ని క్రైస్తవులు ప్రకటించుకుంటున్నారు. కాబట్టి బ్రహ్మానికి కలిసి సంబంధం లేదు. అది ఒక డినామినేషన్. ఈ చెట్టు పేరు చెప్పుకోవాలి, కాయలు అమ్ముకోవాలి. వర్తమానం చెట్టు పేరు చెప్పుకోవాలి, కాయలు అమ్ముకోవాలి. వాళ్ళు కాయలు అమ్ముడుకోవాలి కాబట్టి పేరాలు పెట్టుకోవాలి. అర్థమవుతుంది? మహిమ కలుగును గాక. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఈ సూట్లో యేసుక్రీస్తున్నాడు. ఇంకోసారి అన్నాడు, ఇప్పుడు యేసుక్రీస్తులో యేసుక్రీస్తున్నాడు అన్నాడు. షూలు యేసుక్రీస్తున్నాడు సార్, షర్ట్ యేసుక్రీస్తున్నాడు. మీరందరూ ప్రార్థన చేస్తారు వాక్యానికన్నా ముందు. అయ్యా మా యొక్క సేవకుడు నిలబడతా ఉండగా, మాట్లాడుతూ ఉండగా సేవకుడిని మరుగుపరిచి
శక్తిని ఏమన్నారు అంటే మాట్లాడింది ఎవరు? దావీదు కాదు, ఎవరండి? ప్రభువైన యేసు క్రీస్తు కావాలి. ఇప్పుడు పాల్ గారు మాట్లాడితే పాల్ గారు క్రీస్తు అవుతారా? నో, ఖచ్చితంగా కాదు. కాదు. ఒకవేళ నేనంటే నేను దయ్యమే, ఒకవేళ మీరంటే మీరు దయ్యాడు. Yes. ఎవరు సమస్య లేదు ఇక్కడ. ఆమేన్. ఏ ఒక్క మనిషి దేవుడు కాలేడు. ఏ ఒక్క కాపరి, ఉపదేశకుడు, అపొస్తలుడు, ప్రవక్త, లేకపోతే సువార్తికుడు, వీళ్ళు ఎవరు కూడా దేవుడు కాలేదు. ఆమేన్. Yes. అయితే దేవుడు వీళ్ళలో ఉండి పరిచయం చేసుకుంటాడు. ఎవరైతే లోపడ్డారో ఆ లోపల వాడు దేవుడు వాడుకుంటాడు, వాళ్ళ దేవుడు పరిచయం చేస్తాడు. సో under anointing is one thing. I am using his voice. ఆమేన్. సోదరుడు ఒకసారి దేవుడు యొక్క అభిషేకం కింద ఉండే అంటున్నాడు, నేను ఇతని స్వరం వాడుకుంటున్నా అన్నాడు. ఆమేన్. ఎవరన్నా మాట బ్రహ్నాం దేశం అంటున్నారు. బ్రహ్నాం యేసు క్రీస్తుని వాడుకుంటున్నాడు. దెయ్యం ఎలా భాష చూసారు? ఒకే మాట. ఎవరైనా వాడుకునేది? క్రీస్తు ఈయన యేసు. అభిషేకం కింద ఉన్నాడు. ఈయన అంటాడు ఐఎమ్ యూజింగ్ హిస్ వాయిస్. అభిషేకము ఆయన నుంచి మాట్లాడుతుంది. ఉదయం మాట్లాడుతున్నాం, నేను ఆ నీరు తాగితే బాగుండు అని దానికి అన్నాడు అని బైబిల్ రాయబడింది. అయితే ఆ మాట్లాడడం ఎవరంటే దేవుడు అని చెప్పి అంటున్నాడు. దావీదు దేవుడు అయ్యాడా? నో. ప్రవక్త దేవుడు అవుతాడా? ఆమేన్. ప్రధాన దేవుడు అవుతాడా? No. కాపరి దేవుడు అవుతాడా? No. అయితే ఈ రోజు కాపరాన్ని పూజించే విశ్వాసం ఉన్నారు. ఐడల్ వర్షిప్పర్స్. Yes, yes. ఎస్ఆర్లో Yes. ఎడిగి చెప్పాలి. Yes. కాపరిని పూజించేవారు, కాపరిని వ్యక్తిగత ఆరాధించేవారు, వీళ్ళంతా తెలియక ఏం చేస్తారో తెలుసా? మృగము మొదటి కింద ఉన్నారు. ఆరాధన ఎవరికి సంతాలి? ప్రభువైన యేసు క్రీస్తుకే. ఈ రోజు పాస్టర్ గారు కూడా ఇళ్లలో పెట్టుకుంటున్నారు. పొద్దున్న లేవగానే పాస్టర్ గారు కూడా ఉన్నారు. ఏం నేర్పించింది దెయ్యం? ఫోటోలను ఆరాధన చేయొద్దు, బొమ్మలను ఆరాధన చేయొద్దు, విగ్రహాన్ని ఆరాధన చేయొద్దు, చెక్కలో చెక్కినేను, రాళ్ళతో చెక్కినేను, మీరు దేనికి మొక్కద్దు అంటే ఇప్పుడు ఫోటోకి మొక్కుదాము. చర్చిలో బ్రహ్మం ఫోటోలు ఉంటాయి, బ్రహ్మం ఫోటోలు మొక్కుతున్నారు. బ్రహ్మం ఫోటో మొక్కమని ఎవరు చెప్పలేదండి. ఒకవేళ చెప్తారు పెద్ద అబద్ధికుడు. ఆమేన్. హాఫ్ మ్యాన్ ఫోటోలు పెడతారు, యేసుక్రీస్తు ఫోటోలు, దానికి మొక్కుతున్నారు. మెసేజ్ లో Yes. లేదండి, అలాంటిది లేదు. వాక్యాన్ని ఆరాధించు, ఆమేన్. వాక్యానికి లోబడు. ఆమేన్. నువ్వు పాస్టర్ గారిని గౌరవించు, పూజించదు. ఆమేన్. మరి ఇప్పుడు గౌరవిస్తాము, మేము ఆరాధించాం. ఆమేన్. ఇప్పుడు ఆశ్చర్యం వల్ల మనమే తింటున్నాము, ఆ పనులను మనమే చేస్తున్నాం. Yes. అంతేనా? మరియమ్మ యేసుక్రీస్తునికి అన్నది. ఇప్పుడు ఆరాధన మరియమ్మకి చెందాలా, యేసుక్రీస్తుకి చెందాలా? యేసు క్రీస్తుకే. మీరు కిటికీలో చూస్తే బయట ఒక కారు కనిపిస్తుంది, Yes. కింద ఒక కారు ఉన్నది. మేము దాదాపు వచ్చు. నేను లోపల రాగానే ఇక్కడ అందరూ మీరు నాకు కనిపించి సేకండి ఉంటే భాషలు బాగుంది ఏమనకుండా అందరు గమనమో కారు దగ్గరికి వెళ్ళిపోయింది. కారు చుట్టూ మాపల్లి. కారు దేవత నీకు వందనాలమ్మా, నీకు ఒక స్టీరింగ్ ఉందమ్మా నీకు వందనాలు, నీకు 4 చక్రాలు నీకు వందనాలు, నువ్వు నీళ్ళతో నడుస్తాము వందనాలు, నీ పేరు స్కోడా ర్యాపిడ్ అమ్మా నీకు వందనాలు అంటే ఎలా ఉంటుంది? మా పార్టీ తెచ్చావమ్మా నీకు వందనాలు. వచ్చినోడికి వందనాలు ఏమి లేవు. అర్థమవుతుందా? Yes. ఈరోజు ఏం చేస్తున్నాం మనం? వర్తమానం ఇచ్చింది ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు. యేసుక్రీస్తు ఎవరు చూపించట్లేదండి, ఎవరిని వాళ్ళు చూపించుకున్నారు. దే ఆర్ ప్రొజెక్టింగ్ దెమ్సెల్వ్స్. Yes. ప్రవక్త అన్నాడు, నేను నన్ను చూపించుకోవడానికి రాలా, ఆమేన్. నేను క్రీస్తుని చూపించడానికి వచ్చాను అన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? క్రీస్తునే నేను చూపించాలి. ప్రవక్త చూపించాలా, క్రీస్తు చూపించాలా? క్రీస్తునే. నేను క్రీస్తుని చూపించే వర్తమానమే చెప్పాలి. అది నిజమైన వర్తమానం, అది అసలైన వర్తమానం, అది ఒరిజినల్ సీడ్, అది నిజమైన విత్తనం, స్పోకెన్ వర్డ్, అది పలకబడిన మాట. సెల్ఫ్ ఎక్స్పోజర్ ఎక్కువైందండి. ఎందుకు నాకు ఇదండి సెల్ఫ్ ఎక్స్పోజర్? ఎందుకు రోజులో ఆమేన్. మనము ఎక్స్పోజ్ అవ్వాలని ప్రయత్నం చేస్తేనే పడిపోతాం. Yes. అసలు నన్ను తీసే ప్రభావ, నా వద్దు ప్రభావ అని చెప్పి మనం పరిచయం చేయండి, వద్దంటే భయపెడతాడు, వద్దన్న భయపెడతాడు. నేను అయిపోవాలి, నేను వాడికన్నా అయిపోవాలి, వీడికన్నా అయిపోవాలంటారా, అప్పుడే సమస్య వస్తుంది. ఆమేన్. నేను కూడా చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం
తప్పు చేయలేదు, ఎందుకు అదే సందర్భం వచ్చింది. ఈరోజు విశ్వాస జీవితం ఎలాగే ఉంది, కాపుర జీవితం ఎలాగే ఉంది. కాపురం అంటాను కదా, మమ్మల్ని అంటాను అనుకున్నాను, అందరికి సంబంధించి నాతో కూడా. నేను ఎక్స్క్యూజ్ ఏం కాదు, పైనుంచి రాలా, మీతో పాటు వచ్చాడు. నేను కూడా మిమ్మల్ని అంటే నాకు కూడా కొడుతుంటే లోపల అయినా పడాలి, కిందకి వెళ్ళి సరి చేసుకోవాలి. ప్రజలో ఒక ఆయన జాగింగ్ చేస్తున్నాడు బయట, ఇంకో పాస్టర్ కనిపించాడు ముందు. ఏంటి నాకన్నా ముందు వెళ్తున్నాడు అంటే, నాకన్నా పెద్ద సమయం. ఆయన దాడి పోవాలండి, ఆయన దాడి పోయి చూసాను, దాడి వెళ్ళిపోయాను. ఎంతో ముందు కూడా కనిపించాడు. అదే ఇంకా ముందు పెద్ద సంఘం ఉంది, ఈయన దాడి పోవాలి, ఆయన దాడి పడి పెరిగింది, ఈయన దాడి పడి పెరిగింది. ఆయన యూట్యూబ్లో ఈ 7 ముద్రల ప్రసంగం చేశారంట, ఈయన 8 ముద్రల ప్రసంగం చేస్తాడు. దాటిపోవాలి, దాటిపోయి ఏం చేశారు తెలుసు, లాస్ట్కి ఆయన ఇంట్లో జాగి బయలుదేరాడు. వాళ్ళని దాటి మొత్తానికి ఏం చేశారు, అందరం దాడేశారు. వెనక్కి చూస్తే ఈ ఇల్లు కూడా దాటి వెళ్ళిపోయాడు. ఈ రోజు ఆ సంఘం కన్నా పెద్దవాళ్ళు, ఈ సంఘం కన్నా పెద్దవాళ్ళు ఏ స్థితిలో దాటిపోయారు. నీ గురి ఎక్కడ, నీ లక్ష్యం ఏంటి? అపోస్తలుడు పోరాడుతున్నాడు, ఇదిగో నేను ఎద్దులాగో దురలాగో తలంచుకొని నా ఇష్టం పరిగెత్తలా, గుట్టెందులాగా పరిగెత్తలా, నా లక్ష్యం పరిగెత్తా. నాకు లక్ష్యం ఉన్నది, నాకు గురి ఉన్నది, నా పరుగు ఎక్కడికో నాకు తెలుసు. అపోస్తలుడు పోరాడుతున్నాడు, ఇదిగో నా పరుగు నేను సరిగా పరిగెత్తి తుడగొట్టించాను, ఇప్పుడు నా పని కాదు, ఇప్పుడు మీ పని. I finished my work. నా పనింతా పూర్తి చేసా. ఇప్పుడు ఎవరి పని? మాట ఇది. This is my work. This is my job. This is my duty. This is my responsibility. Because I am God. So I want to do all these things. నేను వదిలేస్తున్నాను, ఇది నా బాధ్యత, ఇది నా విధి. కాబట్టి తప్పనిసరిగా ఈ పని చేయవచ్చు. This is responsibility. Amen. Amen. నేను పరిగెత్తానంటే ఎందుకు పరిగెత్తాను నాకు తెలియదు. తెలియకుండా పరిగెత్తే ఏమవుతుంది, అక్కడ దాకా వెళ్ళొచ్చి ఇక్కడ దాకా వచ్చి. అమ్మ మీకు సామెత తెలుసు, మరి సామెత చెప్పచ్చు కదా నాకు తెలియదు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, యావారం అని ఒక ఊరు ఉన్నది. ఆ ఊరికి వెళ్ళాలని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. తెలుసా సామెత? తెలుసా మామన్నా? ఏంటది? పొల్లయ్య ఎవడు విన్నాడు, వ్యాపారం వెళ్ళాలని మాట్లాడుకున్నారు. ఎవరు వెళ్ళాలా? సరే వెళ్ళిపోయి వచ్చేసారు. వీళ్ళు ఇంకా మాట్లాడుకుంటున్నారు. రేపు వెళ్దాం అనుకుంటున్నాం అన్నాడు. వీళ్ళందరూ నేను వెళ్ళి వచ్చేసాను. వాడికి నువ్వు ఎందుకు వెళ్ళావు, ఎందుకు వచ్చావు? మీరు మాట్లాడుకుంటున్నారు, ఎవరు వెళ్ళాలి, వెళ్ళి వచ్చేసాను. అర్థమైందా? వెళ్ళాడు, వచ్చాడు. ఎందుకు వెళ్ళాడు? వెళ్ళాలంటే వర్తమాన సంఘానికి వెళ్ళాలంటే ఎందుకు వెళ్ళావు? వెళ్ళి వచ్చేసంటే ఎందుకు వెళ్ళావు సార్? ఇదేమో ఎట్లా నుంచి నో బిగినింగ్ నో ఎండింగ్ ఉండడానికి నీకు వెళ్ళటానికి ఒక కారణం ఉండాలా. నువ్వు పుట్టినదానికి ఒక కారణం ఉన్నది. ఇప్పుడు రాసి చెప్పినా నువ్వు చచ్చిపోవడానికి ఒక కారణం ఉండదు. రాసి చెప్తే మీకు అది ఎలా కనిపిస్తుంది తెలియదు, కానీ నేను కొన్ని వర్తమానాలు చదువుతా ఉంటే గాల్లో ఇంటికాడ కొంచెం పడినట్లుగా ఉంటుంది. అది చదువుతా ఉంటే అది చెప్పినప్పుడు ఎలాగ అక్కడికి వెళ్తాం, అసలు చదివించినప్పుడు అసలు ఎలా వస్తాయి నీకు ఆలోచన అనుకుంటాను. మానవుడిగా ఆలోచించడం అసాధ్యం అంతే. దావీదు పుట్టినదానికి ఒక కారణం ఉన్నదా? మనం పుట్టినదానికి ఒక కారణం ఉన్నదా? పౌలు పుట్టినదానికి ఒక కారణం ఉన్నదా? అబ్రహాము పుట్టినదానికి ఒక కారణం ఉన్నదా? అయితే వింత ఏంటో తెలుసా, గొల్లియాతు పుట్టినదానికి కూడా కారణం ఉంది. దావీదు రాజు అవ్వాలంటే దావీదు గొల్లియాతుని చంపాలి. అంటే గొల్లియాతు అంత సూర్యుడిగా పేరు పెట్టాలని తెచ్చుకున్న తర్వాత దావీదు చదువు చాలా. దావీదు రాజు అవ్వాలంటే గొల్లియాతు బాగా ఎదగాలి. అర్థమవుతుందా మీకు? అర్థమైతే మీకు అర్థం కాదు. దేవుడు ప్లానింగ్ ఎలా ఉంటదంటే మనం అనుకుంటాం దేవుడు నాకే చెప్పాడు, నాతో చేశాడు అనుకుంటాం. ఆ పక్కన పలాలు జరుగుతుంది తెలుసా.
సౌలు వెనకాల కూర్చున్నాడు. ప్రవక్త అంటాడు, అందరు సైన్యం అంతా ముందుండి యుద్ధ సైన్యం మొత్తం బాగా తెచ్చుంటే అటు పక్కన గొల్లాదు దాని అందరూ అంటుంటే సౌలు అందరికీ వెనకాల కూర్చొని పైన కూర్చొని నేను అందరు నడిపిస్తాను అనుకుంటున్నాడు. ఎక్కడున్నాడు? లీడర్ ఎక్కడ ఉన్నాడు తెలుసా? దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా సౌలు ఇక్కడే ఉన్నాడు. కనిపిస్తున్నాడు, చూడు నాకు కనబట్లేదు, నీకు కనిపిస్తున్నాడు ఇక్కడ కూర్చొని. లీడర్ ఇప్పుడు ఎలా ఉంటాడంటే కలిసి పనిచేది. లీడర్ ముందుకి యుద్ధం చేయాలండి. ఇదిగో నేను యుద్ధం చేస్తాను, చూడు నానాచి అపోస్తలుడు అంటాడు, ఇదిగో నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నాలాగా యుద్ధం చేయండి, యుద్ధం చేయండి. యుద్ధానికి లక్ష్యం ఉన్నది, మన గురువుని ఒక విషయం మనకి కావాలి. నువ్వు ఎందుకు యుద్ధం చేస్తున్నావు? నేను పోరాడాను మాస్టర్ గారు. సరే సార్, ఏం పోరాడాం? రోజు పోరాడాను మాస్టర్. సరే సార్, ఏం పోరాడాం? ఏం సాధించాం? తెల్లారి పోరాడతాం మాస్టర్. ఐ లవ్ యూ రియల్, ఐ లవ్ యూ వెరీ మచ్. ఏం పోరాడావు సార్? ఆలోచిస్తాను మాస్టర్, ఏదో పోరాడతాను. చూడండి, మోహన్లో బిల్డింగ్ కట్టుకునే వాళ్ళు ఉంటారు, మనకు తెలుసా? మీకు వాళ్ళు అపార్ట్మెంట్లో కట్టుకుంటారు. కాలంలో వాళ్ళు సింగిల్ స్టేర్ కట్టారు, అపార్ట్మెంట్లు కడతారు. అయితే అంట వధువు ఊహలో ఉండదు, వాస్తవంలో ఉండేది వధువు, రియాలిటీలో ఉండేది వధువు. ప్రజలు ఒకసారి ఒక స్త్రీ ఉన్నది, నేను జ్ఞాపకం వస్తాను. ఆమెకి ఇంట్లో 2 గేదెలు ఉన్నాయి. ఆ గేదెలు నిండా పాలు తీసాను, తల మీద పెట్టుకున్నాను. పాలు ఫుల్గా ఉంది, నడుచుకుంటూ పోతున్నారు. ఇంతలో ఉదయం మనం చెప్పుకున్నాం కదా, ఒకసారి ఆమె కూడా దైవస్థులు ఇప్పుడు నుంచి వచ్చాను. చూడండి, ఆమెకు దర్శనం వచ్చి నడుస్తూ ఉన్నాం. ఆ దర్శనం వచ్చిందంటే ఈమె నడుచుకుంటే వెళ్తుంటే ఈ మందానికి వాళ్ళు ముద్దులయ్యి అనేక మంది రాజకుమారు లైన్లో వచ్చి ఆ ముందు చెయ్యిలా చాపి చేయబెట్టినట్టుగా. దీనికన్నా ముందు ఒక కళ వచ్చింది. ఏంటంటే ఆ కళ, ఈ పాలు తీసుకెళ్ళి పట్టణంలో పోసినట్టు, పట్టణంలో పోసిన తర్వాత కోడిగుడ్లు కొన్నట్టు, ఆ కోడిగుడ్లు పిడిగిన తర్వాత అవి పెద్ద పెద్ద కోళ్ళేనట్టు, వాటిని పట్టణంలో అమ్మినట్టు, ఆ తర్వాత దాన్ని పెట్టి వెలగల వస్తువులు కొనుక్కున్నట్టు, ఆ కొనుక్కొని రోడ్డు మీద నడుచుకుంటా పోతుంటే రాజకుమార్ రథములు కిందకు వచ్చి ఆ ముందు మోకల్ని చేయి చాపి అని పెళ్లి చేసుకుంటారు అనేటువంటి కళ వచ్చింది. ఈ మనది నేను పెళ్లి చేసుకొని పో అన్నది కళలో. అంత కళలోంచి వాస్తవంగా ఉన్నది ఆ మాట. ఎన్నిక మీద ఉన్న కుండ కనబడింది, పాలు కనబడ్డాయి, కళ పోయి దర్శనం పోయి. దైవస్థుడికి దర్శనం ఇక్కడ పని చేయవు. నువ్వు దైవస్థుడికి పోయినా దెయ్యపు స్థుడికి పోయినా ఒక మాట చెప్తాను సత్యంగా. దేవుడు నిన్ను బయటికి పిలిచిన తర్వాత నీ పాత మొత్తం వదిలిపెట్టి రావాలి. ప్రవక్త అంటున్నాడు, ఈ రోజు డినామినేషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో ఉండే మొత్తం వదిలేసి రమ్మంటే దాంట్లో మొత్తం ఒక సూట్ కేసు పెట్టుకుని వాటి వల్ల వస్తారు. ఏం పోయింది? అక్కడే ఒక రాదు. సూట్ కేసు వదలరు, ఎక్కడ పోయినా సూట్ కేసు పట్టు. ఏముంది సూట్ కేసులో? అన్నీ ఉన్నాయి, ఏమన్నా ఇంత సూది కూడా పెట్టారు. అమ్మాయి ఇద్దరికి వస్తాము అక్కడ. ఆయన ఏమన్నా తెలుసా, నువ్వు ఎలా ఉన్నావు అలా రా, మోటా మళ్ళీ సర్దుకొని రమ్మన్నా. అవరామ బయటికి రా, వచ్చేసప్పుడు వద్దా బయటికి రా, వచ్చేసప్పుడు వచ్చేసి వాళ్ళు వచ్చేసాడు. పాత వదిలిపెట్టి గతంలో చెప్పమన్నా చెప్తాను. నువ్వు ఎక్కడి నుంచి ఇక్కడ వచ్చావో ఆ కాంటాక్ట్స్ కూడా వదిలిపెట్టావు. ఫోన్ నెంబర్లో ఫోన్ బుక్ తీసి డిలీట్ కొట్టు. వాడు మళ్ళీ వెనక్కి పిలుస్తాడేమో, ఫోన్ చేస్తాడేమో, రమ్మంచాడేమో, నువ్వు మళ్ళీ పోతావేమో. ప్రవక్త ఏ దారిలోంచి వచ్చామో ఆ దారిలో మొత్తానికి కాల్చేసాను. కాల్చకుండా మనకు ఒక అలవాటు, బహు చెడ్డ అలవాటు. పాపకి వదిలిపెట్టామా, వచ్చామా, 2-3 ఏళ్ళు బాగుంటాం. ఖచ్చితంగా చెప్తా, 2-3 ఏళ్ళు బాగుంటాం, చక్కగా ఉంటామా. ఆ తర్వాత ఏం చేస్తామంటే వాడు ఎలా మనం చూసి వస్తాను అని బయలుదేరుతాడు, అడుగు బిగింగ్ చేస్తాడు. అడిగిలాగా వాడాల గురించి అడుగుతాడు. అలాగలా ఇద్దరు అక్కడికి వెళ్ళి ఉంటాడు. లాస్ట్ ఇదేం పోయింది, మళ్ళీ పాత ఎలాగుందో ఇప్పుడు డబల్ అయింది. వదిలిపెట్టింది మళ్ళా పట్టుకుంటే ఇక పోదండి. నిజమేనా? ఎందుకంటే ఇప్పుడు 7,000 ఎక్స్ట్రా వచ్చింది. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా వాడు వచ్చేదే
నీ కాళ్ళు లాగేది నువ్వు ఏమరపాటు లేకుండా వాడు ఎప్పుడు కాళ్ళు లాగుతాడో కనిపెట్టుకొని వర్తమానం ప్రతిరోజు మెరుగుకుంటా ఈ రోజు అయిపోయింది నాకు అంటానికి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది గమనించండి. ఏలి అక్కడ మాస్టర్ గారిగా ఉన్నప్పుడు దేవుడు ఏలిని పక్కగా తీసి సమయాల రంగంగా తీసుకొచ్చాడు. సమయాలు తీసుకొచ్చిన తర్వాత కూడా ఏలి అక్కడే ఉన్నాడు. అయితే ఏలి తన కుమారులు పాడైపోయి చెడిపోయి తన ఇష్టం వచ్చినగా చేస్తున్నామని గద్దించిన కారణం చేత దేవుడు అక్కడి నుంచి ఆ మనసును తీసేశాడు. తీసేయడానికి ముందు ఆయన ఏం చేశాడంటే మనసు వెళ్ళిపోయే సమయంలో ఏలి కుమారులు ఇద్దరు చంపేశాడు దేవుడు. ఏలిని కూడా చంపాడు. ఫినెహాసు భార్య అంటే ఏలి కుమారుడు భార్య గర్భవతి ఆమె కుమారుడు కనబోతున్నాడు. ఆ మనసు వెళ్ళిపోయింది. ఈ మోకాళ్ళ మీద కుంగి ఆ బాధ తట్టుకోలేక కేకబెట్టింది. వాళ్ళు చెప్పారు, మన కుమారుడు గాను సంతోషపడదు. ఆమె కుమారుడు గాను కన్నావు అన్నమాట ఆమె వినబట్టాను. నీ భర్త చనిపోయాడు అన్న మాట వినబట్టాను. నీ మామ చనిపోయాడన్న మాట వినబట్టాల. దేవుని మనస్సు కొనిపోబడిన ఒక మాట వినబడి ఆమె నిజమైన బిలీవర్ కాదు. నిజమైన బిలీవర్ కాదు. ఆమె ప్రయాసానికి ఇప్పుడు మనసు పోయింది. ఆమె అదే కేక పెట్టింది. నా భర్త పోయాలని కేక పెట్టాలా, నా బావగారు పోయాలని కేక పెట్టాలా, నా మామగారు పోయాలని కేక పెట్టాలా. ఈ కబోలు ఎవరితో మనసు పోయింది. అది ప్రభావం వెళ్ళిపోయింది. అదే ఆమె కేక పెట్టింది. నువ్వు దేనికోసం భయపడాలి? ఈరోజు వాక్యం వినపడక భయపడాలా, వాక్యం వినపడక బాధపడాలా? విశ్వాసం పోతే కాదు, కామర్ పోతే కాదు. డాక్టర్ మాట్లాడాడు, ఒక వ్యక్తి కానీ వాక్యాన్ని తప్పిపోతే మీరు ఆ వ్యక్తులను పెట్టండి కానీ వాక్యాన్ని కాదు. ఏదన్నా వాక్యంలో ఏమున్నది? ప్రభావం. వాక్యంలో ఏమున్నది? విశ్వాసం. వాక్యంలో ఏమున్నది? సద్గుణము. వాక్యంలో ఏమున్నది? ఆశానిగ్రహము. వాక్యంలో ఏమున్నది? ప్రేమ ఉన్నది. వాక్యంలో ఏమున్నది? ఆత్మ ఉన్నది. వాక్యంలో ఏమున్నది? జీవం ఉన్నది. వాక్యంలో ఏమున్నది? పరిశుద్ధత ఉన్నది. వాక్యంలో ఏమున్నది? యథార్థం ఉన్నది. వాక్యంలో ఏమున్నది? నీతివంతం ఉన్నది. Everything was in the word because she is the word. వాక్యంలో సమస్తం ఉన్నాయి. ఏమున్నాయి సమస్తం అంటే వధువులో అన్నీ ఉన్నాయి. She is in him. ఏంటండి? ఆమె ఆయనలో ఉంది. ఆయన ఎవరు? ప్రభు యేసుక్రీస్తు. అంటే మనం ఎక్కడ ఉన్నాము? ఆయన ఎక్కడ ఉన్నాడు? మనలో. ఈరోజు బైబిల్ ఎక్కడ ఉన్నది? ఎపిసోడ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అపోస్తలుడు బోధించినాడు, మీరు క్రీస్తు పత్రికలో ఉన్నారు. మీరేమైనారు? ఇలాంటి వాకింగ్ బైబిల్ సాధించా. ఈ భూమి మీద నడుస్తున్న పరిశుద్ధ గ్రంథాలు మీరు నడిచే బైబిల్ మీరే. ఇప్పుడు చెప్పండి, వాక్యం ఎక్కడ ఉన్నది? వాక్యం ఎక్కడ ఉన్నది? నాలో ఉన్నది. ఆ ప్రభావం ఎక్కడ ఉన్నది? నాలో ఉన్నది. ఇప్పుడు చెప్పండి, రాజ్యము ఎంతమంది కూడా మీరే ఉన్నది. ఆ యొక్క ప్రదేశం కూడా మీరే ఉన్నది. దేవుని యొక్క స్వరం మీరే ఉన్నది. ఆ ఏడు ముద్దలు మీరే ఉన్నాయి. ఆ చిన్న పుస్తకం మీరే ఉన్నది. ఆ యొక్క ప్రభావం మీరే ఉన్నది. అవన్నీ అవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే అది మనలో ఆమె అక్కడ కాక పెట్టింది. ఈ కాబట్టి ప్రభావం వెళ్ళిపోయింది. ఒక పరిశ్రమ ఆ ప్రభావం ఎక్కడికి పోయింది? మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం. యేసు దేవాలయం విడిచిపెట్టాడు. ఆయన మళ్ళా దేవాలయంలోకి రావాలి. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ప్రభావం అయిపోయిన ఇజ్రాయెల్ నుంచి యేసుక్రీస్తు దేవుడు ఇజ్రాయెల్ నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ప్రభావం ఎక్కడికి పోయింది? దేవుడు ఎక్కడికి పోయాడు? ఎవరి దగ్గరికి వెళ్ళండి? అడిగండి. ఎవరండి? అంకమ్మలు ఉన్నారా? గుడ్డుల్లో ఉన్నారా? విజయవాడ ఉన్నారా? అందాలో ఉన్నారా? ఇండియాలో ఉన్నారా? ఇప్పుడు మనం ఎవరు అనొచ్చు అంటే ప్రభావం ఎక్కడికి వెళ్ళింది? యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? మనలో లేదండి, నాలో ఉన్నాడు. ఎంతమంది వ్యక్తిగతము, ప్రభావం వ్యక్తిగతము, ప్రత్యక్ష వ్యక్తిగతము, పరిశుద్ధాత్మ పొందుకోవడం వ్యక్తిగతము. అది ఇండివిజువల్ వ్యక్తిగతమైనది. కాబట్టి మనలో అన్నది లేదు, అక్కడ నాలో పరిచయం చేసేటప్పుడు మనలో, ఆత్మ పొందుకునేటప్పుడు నాలో. అన్నిటికీ చాలా తేడా ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఆ ప్రభావం ఎక్కడికి వచ్చింది? అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఆ యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చాడు? చదువుతున్నాడు.
virtue must be in us. ఏంటంటే ప్రభావం మనలో తప్పక ఉండాలి. You must be born again. నువ్వు తప్పక తిరిగి జన్మించాలి. నువ్వు తప్పక ప్రభావం కలిగి ఉండాలి. నువ్వు తప్పక విశ్వాసం కలిగి ఉండాలి. తప్పక అంటే తెలుసా? కంపల్సరీ. నో ఆప్షన్. నీకు ఆప్షన్ లేదు. అంటే ఆయన వదిలి ఇప్పుడు ఏం కలిగి ఉంది అక్కడ? ఎటువంటి ప్రభావం తెలుసా అది? ఈ ఖర్చు మహా ఎంత వెయిట్ ఉంటుంది? 20-30 గ్రామ్స్ ఉండొచ్చా? అప్రాక్సిమేట్లీ. ఎందుకు కింద పడిపోతుంది? 80 కేజీ ఏరియా పైకి వెళ్ళిపోయాడే. 80 కేజీ అందరూ పైకి వెళ్ళిపోయాడే. రేపైనా మనం పైకి వెళ్ళిపోతామే. అంటే నేను పైకి వెళ్తే అంత ప్రభావం నిలబడి ఆ ప్రభావం యు ఆర్ క్యారింగ్ ది వర్చ్యూ. యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. నువ్వు మామూలుడి కాదు. అసలు నీ జాతి మామూలు జాతి కాదు. యేసుక్రీస్తులో ప్రభావము ఆయన యొక్క పుట్టుకలోని లోపల పెట్టున్నప్పుడు ఆ యొక్క ప్రభావం నువ్వు కలిగి నడుస్తావు. ఓ రాసి చెప్పరా, ఈ రోజు ఉదయకాలం మీ ఇళ్లలో వచ్చి మీ ఊళ్ళలో వచ్చి మీరు బయలుదేరారు. రాసి తెలుసా? మీరు బయలుదేరినప్పుడు మీ లోపల ప్రభావం కూడా కూర్చొని మీతో పట్టుకెళ్ళవచ్చు. మీరు వెళ్తిలోకి వెళ్ళి పని చేస్తున్నారు, ఇళ్ళలో అట్లు అవుతున్నారు, బట్టలు దిగుతున్నారు, చదువుకుంటున్నారు. ఏం చేసినా ఆ ప్రభావం మీతో పాటు ఉన్నది. ఆ ప్రతిష్ట మీతో పాటు ఉన్నది. ఆ విశ్వాసం మీతో పాటు ఉన్నది. మీకు రాసి తెలుసా? యేసుక్రీస్తును చూస్తానే ఉన్నారు. పుస్తకం మీతో పాటు ఉంటున్నారు. ఆ క్రియపడి మీతో పాటు ఉంటుంది. So be careful about it. He is watching you. ఆయన నిన్ను గమనిస్తా ఉన్నాడు. నువ్వు ఆ ప్రభావం కలిగి ఉన్నానని నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండడానికి వీయలేదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. వాట్ ఈస్ వర్చ్యూ? ప్రభావం అంటే ఏంటి? పవర్, స్ట్రెంగ్త్. యేసుక్రీస్తు లాజరు సమాధి దగ్గరికి వచ్చి అక్కడ రాయి మీద కూర్చొని బండ దొల్లొచ్చింది. మాత బండ దొల్లొచ్చు అంటే ఆమె వాసన వస్తుందేమో. ఎవరన్నామా? మాత. మరియకి సోదరుడే, మాతకి సోదరుడే, రాజు ఇద్దరికి సోదరుడే. రైట్. ఇంకో సంగతి తెలుసా? మాత మెసేజ్ బిలీవర్. ఇక్కడ పంట మీద కూర్చున్న ఎవరో తెలుసా? ఫస్ట్ మెసేజ్ భాష గారు. ప్రభు యేసుక్రీస్తు. ఆయనకన్నా పెద్ద భాష వాళ్ళు నాకు తెలుసు. ఉన్నారు ఎవరన్నా మీకు తెలుసు? ప్రపంచంలో వాళ్ళు. ఇప్పుడు ఆ పెద్ద భాష గారు అక్కడ కూర్చొని ఆయన ఏమంటారంటే, అమ్మ మాత దొల్లించు, లాజరు బయటికి రావాలి, అది అడ్డుగా ఉంటుంది అన్న. ఆమె అయ్యా వాసన వస్తుందేమో. మెసేజ్ బిలీవర్ అయినప్పటికీ కూడా మొత్తం నమ్మడం. ఈరోజు ప్రవక్త అంటున్నాడు, మీ శరీరములు మట్టిలో పాతి పెట్టినప్పటికీ, మీరు నీటిలో పడిపోయి చెందినప్పటికీ, సింహాలు నీ శరీరం తినేసినప్పటికీ, నీ శరీరం అగ్గిలు కాల్చేసినప్పటికీ కూడా ఆయన కిందకు వచ్చినప్పుడు, నిన్ను పిలిచినప్పుడు ఎక్కడ ఉన్నవాడు అక్కడి నుంచి పైకి తిరిగి వస్తాడు. ఆయనలో ఆ శక్తి ఉండదు, ఆయనలో ప్రభావం ఉండదు. ఆయన కేక పెడితే అంత ప్రభావం ఉండదు. ఆయన ఒకసారి సిలువలో దగ్గరగా కేక పెట్టగానే సమాధులు బద్దలయ్యాయి. దగ్గరగా కేక పెట్టగానే బండలు బద్దలయ్యాయి. దగ్గర కేక పెట్టగానే సమాధులు శరీరాలు అలా పైకి లేచాయి. ఆయన వర్గం తీసుకొని అలాగే పైకి వెళ్ళాడు. ఆయన దగ్గర అంత ప్రభావం. ఇప్పుడు ఆయన కూర్చున్నాడు. ఆయన బండ దొరికించు లోకి రాజా బయటికి రా అని పిల్లలు వేసి ఎలా వచ్చాడు తెలుసా? ప్రభావంతో. దశలోకి రాసిన పత్రికలో ఎలాగండి? దేవుడు ఎలా వస్తాడంటే ఆర్భాటం, షౌట్. ఇంగ్లీష్ షౌట్ అంటారు. అది ఆర్భాటం కన్నా దానికి తెలుగులో కరెక్ట్గా ఏమైనా తెలుసా? కేక. అది కరెక్ట్ పదం అసలు. ఎందుకంటే యేసుక్రీస్తు మాస్తో మాట్లాడే క్లాస్ ఎప్పుడు మాట్లాడలేదు. బ్రహ్మం కూడా మాసే కానీ క్లాస్ కూడా కాదు. సరే మీరు అనుకోవచ్చు భాష గుంటూరు వచ్చారు, టై కట్టారు, తగ్గ చేస్తారు క్లాస్ అనుకుంటారేమో. ఆయన దారిలో మనం పోవాలి, మన సొంత దారిలో ఏం లేదు. యేసుక్రీస్తుకి ఎవరు కావాలంటే మాస్ కావాలి. అందుకని ఆయన పేరు క్రిస్మస్ అయింది. క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్.
క్రిస్మస్ కాదు. వర్తమాన సమయంలో ఎవరికైనా హ్యాపీ క్రిస్మస్ చెప్పే ధైర్యం ఉందా? నేను చెప్తాను ఈరోజు మీకు హ్యాపీ క్రిస్మస్. వచ్చే నెల కాదు, ఈ రోజు మనకి, పొద్దున్న మనకి, రేపు ఆదివారం మనకి, ప్రతిరోజు మనకి క్రిస్మస్. క్రిస్మస్ క్రీస్తుకి మాస్ కావాలండి, మనకి మాస్ కావాలండి. ఆ మాస్ మనమే ఉన్నాము. మన క్లాసు బోధన కొట్టద్దు, మనం అక్కడి నుంచి వచ్చాము. యేసుక్రీస్తు నమ్మడించిన వాళ్ళలో 170 మంది నిశాని. తెలుసా? నిశాని నమ్మడించారండి. చదువుకున్నోడికి అర్థం కాల, చదువులేమో వాళ్ళ పెట్టి వెనకాల వచ్చారు. నిశాని లాంటి వాడుకొని ఆత్మహత్య పెట్టారు. ఏం చేద్దాం? అపోస్తుల ప్రథముడు ఎవరంటే నిశాని. సంతకం పెట్టిన ఆవిడ ముఖ్యుడు. ఇంగ్లీష్ వచ్చింది తెలుసా, తమిళ మాట్లాడతా, కన్నడ మాట్లాడతా, నేను 15 దేశాలు తెలుసా అన్నాడు. అయితే దేవుడు నువ్వు వద్దనుకుంటావు. నువ్వు ఎంత వెళ్ళావా నాకు చెప్పద్దు. నీ యొక్క జీవితంలో నువ్వు ఎంత జీవించాలో చూపించు. I want that. I want it. అక్కడ కూర్చున్నప్పుడు బండ తొలిసిన తర్వాత ఊళ్ళో మొత్తం వచ్చారు. వీళ్ళు అసలు పిలుస్తాడు చూద్దాం వచ్చేవాడు. సంఘానికి వచ్చినప్పుడు కూడా అసలు పాలుగారు ఏం చెప్తారు చూద్దాం వచ్చేవాడు ఉంటారు. ఉంటారా? లేదంటే అబద్ధం, మంచి అబద్ధం ఉంటారు. ఏ బస్సుకి వచ్చి అసలు వీటికి మార్కులు వేద్దామా లేదా, ఈ పర్సెంటేజ్ చెప్పడానికి వస్తారు. పాస్ గారికి ఎగ్జామ్ పెడతారు. సరే పాస్ అవుతా లేదా వాళ్ళ దృష్టిలో ఉండదు అనుకోండి. సరే గమనించండి, యేసుక్రీస్తు అక్కడికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు పాస్ అవుతాడా లేదని పరీక్షించడానికి అంతా చాలా మంది గుంపు వచ్చారు. యేసుక్రీస్తు అక్కడ కూర్చున్నాడు. ఆయన ఆ బండలో తెరవగానే లాజరు శరీరాన్ని అప్పటికే పురుగులు తిన్నాయి. 72 గంటలు దాటిన తర్వాత నీ శరీరంలో రక్తం మొత్తము గడ్డగట్టి, ఆ గడ్డగట్టి కుళ్ళిపోయిన దాంట్లో వచ్చి పురుగులు బయటకు ఆ పురుగులు మళ్ళా నీళ్ళు దాన్ని తింటా ఉంటుంది. పురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి కూడా బయట లేవండి. ప్రభావం బయట నుండి కాగలు పెట్టారు, లోపల నుండి కాగలు పెట్టారు, విశ్వాసం నుండి కాగలు పెట్టారు. నువ్వు చచ్చిపోయిన తర్వాత పురుగులు కూడా లోపం. నిజమేనా? నిజాలు ఒప్పుకోవాలండి. మనకు నచ్చిన చెప్పలు ఒప్పుకోవాలి. నిజమే. చెయ్యిపో ఒప్పుకో ముందు. ప్రవాసంగా ముందు ఒప్పుకో. ఇప్పుడు అవి తింటే లాజర్ని ఎప్పుడైతే యేసుక్రీస్తు అక్కడ బండ మీద కూర్చొని ఆ రాయి దొరికించారో, ఇప్పుడు ఆ పురుగులు మొత్తం ఏం తెలియదు తెచ్చి మళ్ళీ లోపల పెట్టారు. ఏం చేయాలి? అదే బాబు ఈ లాజ నిజంగా చచ్చిపోయాడు, లాజ చచ్చిపోవాలని నిద్రిస్తున్నాడు. క్రీస్తుని ముద్రైన వాడు, క్రీస్తుని ముద్రైన వాడు, వాళ్ళు మరణించిన వాడు కాదండి. నిద్రపోయిన వాళ్ళు, వాళ్ళు ఏది తినలేదు, ఏది వాడు తినలేదు, పాడు చేయలేదు. పాడు చేసిన మళ్ళా తిరిగి రావచ్చు. యేసుక్రీస్తు అక్కడ కూర్చొని ఆ రాయి దొరికించిన తర్వాత ఆ బండ మీద ఉండగా మార్త పక్కన ఉన్నది, మరి పక్కన ఉన్నది, మిగిలిన అపోస్తలులు మొత్తం పక్కన ఉన్నారు. ఊరి మొత్తం ఆయన చూస్తున్నారు. ఆయన నిందించేవాళ్ళు, శపించేవాళ్ళు, దూషించేవాళ్ళు, ఆయనలో తప్పు దొరుకుతారు కనిపించేవాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. యేసు మాత్రం బండ మీద ఇక్కడ ఉన్నారు. ఆయన మీద ఏమో తెలియలేదు. ఆయన ముఖంలో ఒత్తిడి లేదు. ఆయన కూర్చోబెట్టున్నాడు. పౌలు చెప్తున్నాడు, లాజరుని పిలవటానికి యేసుక్రీస్తు రెడీ అవుతా ఉంటే పక్క నుంచి ఒక ఆయన వచ్చాడు. ప్రభా మమ్మల్ని కూడా వచ్చేయమంటావా? అబ్రాహాం వచ్చాడు. అబ్రాహాం తోసిపెట్టకు వచ్చి హైట్ తక్కువ ఒక ఆయన వచ్చాడు. ఆయన యోగు గారు. సార్ నన్ను కూడా వచ్చేయమంటావా? ఇస్సాకు వచ్చాడు, యాకోబు వచ్చాడు. వచ్చాడు అమ్మలు కూడా. కొన్ని టైం ఉంది ఆగండి, ఎన్ని టైం ఆగండి, ఒక వారం ఉంది ఆగండి, 1 వీక్ ఆగండి, ఎలా 1 వీక్ ఆగండి. ప్రవక్త అంటున్నాడు, వాళ్ళందరూ ఎంతమంది రెడీ అయిపోయారు. గుమ్మాల దగ్గరికి వచ్చి సమాజానికి సెలవు చూస్తాను. యేసుక్రీస్తు కానీ రా అంటే అందరూ వచ్చేస్తారు. అది యేసుక్రీస్తు ఆయన ఎవరిలాంటి అంటే మనలాంటి కాదండి. ఆయన అన్నాడు, ఇప్పుడు లాజర్ని పేరు పెట్టి పిలవాలి, అది అందరూ వచ్చేస్తారు. ఇక్కడ నుంచొని ఒక ప్రభావంతో ఉన్న ఒక శబ్దం పలికాడు, లాజర్కి కాళ్ళు చేతులు మొత్తం కట్టేసి ఉన్నాయి. యేసుక్రీస్తు వచ్చాడంటే లాజర్ పరిగెత్తుతాడు ముందు. అందరికన్నా ఎక్కువ భయపడి ముందు వచ్చేది లాజరే. ఇప్పుడు లాజర్ని సమాధిలో ఉండగా యేసుక్రీస్తు బిగరగా కాకే కానీ లాజర్ నిద్రలో యేసుక్రీస్తు పిలిపినప్పుడు ఒకసారి లేచి ఎలా ఉన్నాడో కూడా చూసుకోకుండా కాళ్ళని కట్టేసుకుని చేతులు కట్టేసి చూసుకోకుండా గమనించి బయటొచ్చున్నాడు. ఇలా మీకు తెలుసా, కట్లలో ఉండగానే జగన్ గారు
కాళ్ళు చేతులు మొత్తం కట్టేసి కదలలేని స్థితిలో సమాధిలో ఉన్న లాజరే యేసుక్రీస్తు ఖ్యాతికి బయటకు వచ్చాడు. మరి మన సంగతి ఏంటి? ఆ ఖ్యాతిని బట్టి మన సంగతి ఏంటి? ఎలాగో బయటికి రావటమే. ఎంత బయట ఎలాగెంత బయటికి ఆ ఖ్యాతిని పడగాలి. ఎలాగో ఒక్కలా రెప్పపాటి కాలం మారిపోయి చుడిగా ఆ ఖ్యాతి పెట్టే కానీ బయటికి లాగా యేసుక్రీస్తు కట్లేపాడు. కట్లు ఇప్పక ముందే లాజరుని బయట తెచ్చి పెట్టారు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు పాస్ అవుతాడా లేదా అని ఎగ్జామ్ పెట్టడానికి వచ్చారు కదా, వాళ్ళందరూ మారిపోయారు. వాళ్ళు బయటకు వచ్చి అమ్మో దేవుడి బయటికి మారిపోయారు. అంటే ఈయన సమాధానం పెట్టారు, నాలో రైలు చూస్తూ వస్తున్నారు, అయినా బయటకు వచ్చి వచ్చారు. ఈరోజు మనల్ని చాలా మంది భూసంబంధంగా సమాధి చేయాలని చూస్తారు. చాలా మంది అనుకుంటారు ఒక విత్తనం తీసుకొచ్చి భూమిలో పాత పెట్టి దాన్ని మధ్య కప్పి దాని మీద నీళ్లు పోసి గట్టిగా తొక్కేసి ఈ పని అయిపోయిందో అంటారు. అలాగే కొన్నిసార్లు మన ఆత్మీయమైన జీవితాలను కూడా చాలా మంది తొక్కేసి వంట చేసి మన లోపల పెట్టి మట్టేసి కాళ్ళు తొక్కి దాని మీద రాయి పెట్టి వెళ్ళిపోయి ఆ సమాజం చేసి చంపేస్తాం కదా అనుకుంటారు. అది మీకు అర్థం కావట్లేదు. యు ఆర్ సీడ్. నీకు బయట ఉంటే నీకు శక్తి లేదమ్మా. మొసలికి నీటిలో శక్తి ఉండదు, సింహానికి అడవిలో శక్తి ఉండదు. నిన్ను భూమిలో పాతి పెట్టని శక్తి తగలవుతుంది. నీలో దాచిపెట్టబడిన ఆకుపచ్చ జీవము భూమి తన్నుకుంటా సమాధి తన్నుకుంటా బయటకు వచ్చింది. అప్పుడు చెప్పు నువ్వు పొరపడ్డావు, నేను ఏదో అనుకున్నావు, నేను ఏదో కాదు పలకబడి మాట్లాడున్నాను, నేను ఏదో కాదు ఆ మూలమిత్తం నేనే ఉన్నాను కాబట్టి మళ్ళీ బయటకు వచ్చాను. నిజమైన వర్తమాన విశ్వాసిని ఎవడు సమాధి చేయరు. నీ ఆత్మీయమైన జీవితంలో సమాధి చేయడానికి దేవుడు ఎవరికి అనుమతి ఇవ్వాల. సో ఇండివిజువల్, నీకు ఒక సీట్, నీకు ఒక విశ్వాసం ఉన్నది, నీకు ఒక ప్రత్యక్షత ఉన్నది. ఇప్పుడు ఈరోజు నేను చెప్పేది ఏంటంటే నువ్వు తప్పక ప్రభావం కలిగి ఉన్నావు. ఎటువంటి ప్రభావం? పవర్ఫుల్. వర్తమానం దీనత్వం ఎలా ఉంటుంది? ఎవరి నుంచి అయ్యా 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 ఉదయాలు వస్తే ఎలా ఉంటుంది? దీన్ని బైబిల్ అంటారు కొంతమంది, పరిశుద్ధ గ్రంథం అంటాం, మనం విశ్వాస గ్రంథం అంటాం. నేను దీన్ని ఖడ్గం అంటాను. మీరేమంటారు? యుద్ధం చేశారా? చేస్తున్నారా? ఆయన ఏముంది? ఒకటే ఖడ్గం. వాడండి, ఎక్కడ వాడలేక వాడండి. చూడండి మన ప్రసంగం ఎలా ఉంటుందంటే స్మూత్ గాను మెత్తగాను దీవెన ఆశీర్వాదం ఎందుకు ఉండదు మన ప్రసంగం అనుకుంటా మనం అయ్యారు. అది ప్రవక్త అంటాడు, బాప్తిస్మ యోహాను ప్రసంగం ఎలా ఉంటుందంటే భూమి మీద అంత కరుకైన ప్రసంగం ఎవరు చేయలేదు అనుకుంటుంది. ఆయన మీద ఆత్మ ఉన్నది, ఏలి ఆత్మ ఎవడం మీద నమ్మించి వాడి మెత్తగా మాట్లాడతారు. 400 ప్రవక్తలు వాళ్ళ మెడల మీద కత్తులు పెట్టి కాళ్ళు పెట్టి కత్తి పైకి ఎత్తి దానికి వచ్చాడు. అంతేనా? వర్తమానం మాసిగా మాట్లాడుకుందాం. అంతేనా? ఏం జరిగింది అక్కడ? ఎంత రోషం కలిగి ఉన్నాడు ఏలి అక్కడ. బాప్తిస్మ యోహాను జాగ్రత్త. ఏ రోజు ముఖం మీదకి వెళ్ళి ప్రవక్తలు ఏ రోజు ముఖం మీద వేయించారు? నీ సోదరుని భార్యతో ఉండడానికి జాగ్రత్త. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆ ఫైర్ ఎక్కడి నుంచి వచ్చిందండి అంటారా? మీరా? మీ ఊళ్ళోదా? మీ ఊళ్ళోదా? కాదు సార్, అక్కడి నుంచి వచ్చింది. దాన్ని నువ్వు ఆపే శక్తి నీకు లేదు. ఇప్పుడు అక్కడ మీ మీద ఎండబడుతుంది, అర్చిపెట్టి ఆపడం ఏమని ఎంతమంది అవుతారు? ఆ పవర్ కూడా ఎంత. ఇప్పుడు నా కొద్ది పవర్ తక్కువ ఎవరి మీద పడితే వాడు ఎలా పనిచేయాలి. ఇప్పుడు అదే ఉంటాడు, ఇదిగో నీ సోదరుని భార్యతో ఉన్నామంట, జాగ్రత్త చేసి తప్పు. ఎందుకు గద్దించాడు? అదే యోహాను పరిచయ్యా కాదు సార్. అయితే యోహాను ఆ సమయంలో అక్కడ ఉన్నాడు కాబట్టి యోహాను ఆ బాధ్యత తీసుకుంది. అలా చేస్తేనే యోహాను తల తీసేపడాలి అక్కడ. అయినా దానికి కూడా రెడీ ఉన్నది చెప్పడానికి జరిగేది.
ప్రజలు ప్రవక్త అంటున్నాడు, యోహాను ఒక మాట చెప్పాడు, ఫలించని ప్రతి చెట్టు మొదటలో దేనికండి వడలి షేరింగ్ చేసుకోవడానిక, ఆకులు కట్ చేయడానిక, కొమ్మలు కట్ చేయడానిక, అసలు దేనికి కాదంట. ఆయన ఒకే మాట తెలియచేశాడు, ఏంటంట, ఫలించని ప్రతి చెట్టుని నరికేయడానికి. అంటే సరిగ్గా ఫలించని చెట్టుని ఏం చేయాలి? కక్క మన దగ్గర ఉందా? చెట్టు మన దగ్గర ఉందా? సరిగ్గా లేకపోతే ఏం చేస్తారు? పోలే బాబు చెట్టు ఏం చేస్తున్నారా? చెప్పండి, నాకు ఇవ్వట్లేదు కదా మీరు చెప్పారు. వర్తమానం ఉందా? కక్క ఉండదా? వాచం వచ్చా? రమ్మంటారా? చెప్పండి. వాటర్ రాకపోతే వస్తా, వాచం వచ్చా? చేసింది సరే అయితే ఎవరు అమ్మాయి భయం ఉండాలి? నాతో ఎవరు మాట్లాడాలండి? చేయాలండి పని చెప్పాలన్నా? ఎవరు మాట్లాడాలా? దేవుడు మాట్లాడాడా మాట్లాడాలా? నాకు అదొకటి అర్థంగా చెప్పాలి. బైబిల్ అయిపోయిందా? రాసేది అయిపోయిందా? యేసుక్రీస్తు భూమి మీద రావడానికన్నా ముందు 1550 సంవత్సరాల నుంచి ఈ బైబిల్ ఆయన ప్రారంభించబడింది, మోషే కాలం నుంచి, రైట్? అంటే ఇప్పుడు ఈ బైబిల్ రాసి 3500 సంవత్సరాలు సుమారుగా. దేవుడు నీతో ఏదైతే మాట్లాడాలనుకున్నాడో మొత్తం నీళ్ళు ఇచ్చేశాడు. నాకు అర్థం కాదు, ఇంకా దేవుడు మాట్లాడాలంటారేంటి? ఇది మాటలు కదా. నీకు ఇది అర్థం కాలేదని మళ్ళా దేవుడు ఒక మనిషికి పైకి లేపి ఆయనతో 1200 వర్తమానాలు మాట్లాడించాడు. ఆయన మాట్లాడేశాడు, పని వచ్చేస్తాడు, రంగమే చెలిపాడు. ఇంకా దేవుడు నాతో మాట్లాడాలి. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? అర్థమవుతుందా? దేవుడు మాట్లాడుతూ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? వర్తమానం తిన్నా కత్తు నోరుతున్నా. ఇక నువ్వు కండలు నచ్చిన కత్తు నోరు కానీ యుద్ధం చేయవా? నువ్వు యుద్ధం చేసి లేదా? ఏం చేయాలా? ఇంత పెద్ద కత్తులు ఇట్లా పెడతా, డిస్ప్లే పెట్టిన కత్తులు మనకు వద్దండి. చెప్పా, ప్రగల్భాలు పలికే ఖడ్గాలు మనకు వద్దు. నీ దగ్గర వాడే ఖడ్గము ఇంత చిన్నదైనా పిడిమాటైనా రాజు ఖడ్గమే వాడాలి. దానికి ఇంకే వర్తమానాలు భాషలు అంటాడు, అలాగే 5 పుస్తకాలు భాషలు అంటాడు. 5 అక్కర్ల ప్రభుత్వం నీ దగ్గర బైబిల్లో ఒక పేజీ ఉంటే నీకు కావాల్సిన అంట ఉన్నాను. నా దగ్గర తెలుగులో పుస్తకాలు మొత్తం ఉన్నాయి భాషలు. మంచిది సార్. ప్రభుత్వ ఆడియో మొత్తం అడిగి వెరీ గుడ్ సార్. అయితే ఏంటి నా ప్రశ్న? నాకు కొన్ని ప్రశ్నలు ఉంటాయిగా. నాకు కొంచెం మెదడు చిన్నగా ఉంటుంది, పెద్ద జ్ఞానం ఉండదు, నాకు కొంచెం జ్ఞానం తక్కువ, త్వరగా అర్థం కూడా కాదు. అందుకే వెళ్తారు ఉండి ఏంటి సార్ అంటే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే వర్తమాన పుస్తకాలు మొత్తం బైండింగ్ చేసి సీరియల్ నెంబర్స్ మొత్తం మీద వల్ల వరుసగా పెట్టి లేకుండా పెడతారు. వెరీ గుడ్, నేను ఖచ్చితంగా మంచిదే. అయితే నేను అంటున్నాను, అవన్నీ పెట్టి లాస్ట్ తాళం వేస్తాను దానికి. అక్కడ వస్తుంది నాకు సమస్య. మీరు జ్ఞానం అనే తాళం ఎత్తుకోపోతే మీరు పోరు ఈరోజు ముందు చూడండి, పెద్దవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వెనకాల పరిస్థితి మన వీళ్ళు పోరు, అడ్డు నుంచి ఉంటారు. వీళ్ళు అడ్డుపడలు. బైబిల్ చెప్తుంది అడ్డుపడలు ఏం చేయాలి తెలుసా? మీరు వాడి మెడకి తిరగటి తీసుకుని సముద్రంలో పడండి అన్న. మధ్యలో కాదు, చివరిలో కాదండి, ఎంత దూరం పోతారు పోయి తీసుకెళ్ళి ఇక అటు ఇటు ఏం కనబడకపోతే అక్కడ పడేస్తారు, మళ్ళీ వెనక రాకూడదు. జాగిపోయే ప్రసంగం చేసి వరుసలకు ప్రసంగం చేసి మళ్ళీ ఆ ప్రసంగం అలా కాదు ఇలా ప్రసంగాన్ని మారిస్తే ఆ వ్యక్తిని మీరేమి చేయరు. భుజాలకు ఎక్కించుకొని నిదానంగా తీసుకెళ్ళి చర్చి బిడ్డలు పెట్టి చెట్లు దులుపుకొని ఇక్కడి నుంచి లోపల రావద్దని చెప్పాలి. ఆ భాష ఏం చేయాలంటే ప్రసంగం నువ్వు ఒకసారి ప్రసంగం చేస్తే ఖర్చుపడి ఉండాలి అంతే. ప్రజలు అంటే దేవుడు ఎటువంటి శక్తి ప్రభావం మనకి ఇచ్చాడు. ఫైటింగ్ చేయటమే కాదండి, నువ్వు ఎందుకు ఫైటింగ్ చేస్తావో నీకు తెలియాలి. నా దగ్గర కత్తుంది ప్రతి వాళ్ళు పడుచుకుంటే పోతానే కుదరదు. ఉందా? అసలు ఇదే నేను కత్తి తెచ్చేది తెలుసా, నా దగ్గర కత్తుంది తెలుసా, అసలు నేను ఒక చిన్న సందర్భం గుర్తొచ్చింది. ఒక ఆయన కుర్చీలో ఉన్నాడు,
ఎవరో వచ్చారు, వాళ్ళు ఏదన్నారు, నేను లేస్తే నా మామూలు ఉండదంట. 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకో వాళ్ళు పోతే ఎవరు వచ్చారు, నేను లేస్తే నీ మామూలు ఉండదంట. ఎవరు అనుకోకుండా విషయం తెలిసి ఆయన లేవలేడు అసలు. ఆయన అన్నది నిజమే, నీకు తెలిసింది. నేనంటున్నా, నా దగ్గర కత్తుంది తెలుసా, కత్తుంటే ఏంటి, కత్తున్నాడు ఉండడానికి ముందు చెప్పడు. క్షమించి ఈ మాట మాట్లాడలేదు, తెలుగు సామెతగా కూడా చెప్పచ్చు అనుకుంటున్నా. అరిసే కుక్క అయితే ఇప్పుడు ఏం చెప్పే కుక్క ఏంటో తెలుసా, ఇది గడ్డివామ దగ్గర ఉంటుంది. గడ్డివామ దగ్గర కుక్క ఏంటో తెలుసా, కుక్క గడ్డి తింటదా, కానీ అది గడ్డివామ దగ్గరే ఉంటుంది. ఆ గడ్డి ఎవరి కోసం తెచ్చింది, గేదెల కోసం. ఇది గేదెకి గడ్డికి మధ్యలో ఉంటుందండి. మీకు అర్థమవుతుంది కూడా ఏం చెప్పాలి. ఈ గేదెలు ఎవరైనా గడ్డి నా ముందు తిన్నా కదా అంటే తినడానికి వెళ్ళాలంటే ఇది తినదు. దాని తినని ఈ గడ్డి నాశనై పాడైపోయి ఎండగొట్టిపోయి చెత్తగదం మొత్తం పోయినా ఇది అడుగుతానే ఉంటుంది. ఇదేమో ఎండిపోతుంది. దీనికి ఆహారం రాలేదు, ఇది పెట్టదు. మరి ఇది తింటదా, దీనికి రాదు. దీని ఆహారం ఇది కాదు. ఇది తప్పు ఏంటంటే ఆడి కాపలా పెట్టుతాడు. కొంతమందికి అర్థమవుతుంది, అందరూ రావట్లేదు. కానీ చదువుతుందా అయితే మంచిది, దేవుడు మాట్లాడచ్చు. ఏదైనా దేవుడు మనకిస్తేనే మనకు అర్థమవుతుంది. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నీ దగ్గరికి రానియకుండా ఎవడు ఆపలేడు. అది జ్ఞానమైన, ప్రత్యక్షమైన, పరిశుద్ధాత్మైన, వర్తమానమైన. ఒకసారి నేను ఒక పుస్తకం కోసం చాలా మంది భాషలను అడిగారు, ప్రాఫిట్ సంబంధించిన బుక్ కోసం. వాళ్ళ దగ్గర ఉన్నది ఏమన్నా కనీసం నా కవర్ పేజ్ ఎలా ఉండో చూపించే సంపాదించుకుంటాను అడిగారు. అది కుదరదా, అది ఇవ్వడానికి సరే అనుకున్నా. ఆతన చదువురా, సరే నేనేం మనిషి నీకు అంత నచ్చింది అనుకున్నా. బహుశా నాకు చూపించడానికన్నా అది నీకు ఎక్కువ ప్రేమ కలిగినది మంచిదే. ఒకవేళ నా దేవుడి సిద్ధమైన నా దగ్గర కూడా వస్తుంది, అయితే అనేది వస్తూ చూపిస్తాను. సౌత్ ఆఫ్రికా వెళ్ళాను మీటింగ్. అక్కడ ఒక పాస్టర్ గారికి మీటింగ్ డేట్లు ఇచ్చాక వాళ్ళకున్న కొన్ని దాని చేత మీటింగ్స్ పోస్ట్ పోయి సింగోకి ఇప్పించాను. అయితే ఆయన ఏం చేశారంటే ఇండియా నుంచి వచ్చారు కదా అని చెప్పి నన్ను కలిసి వాళ్ళ ఇంటికి భోజనాన్ని తీసుకెళ్ళారు. భోజనం హోటల్లో చేసి వచ్చారు. తర్వాత ఇంట్లోకి వెళ్ళాక కుటుంబాన్ని మొత్తం పరిచయం చేశారు. వెళ్ళిపోతుంటే మొదటి మీకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆ పుస్తకం నాకు గిఫ్ట్ ఇచ్చాను. ఆ పుస్తకం చూడగానే అంటే నాకు ఆ టైటిల్ తెలుసు కానీ పుస్తకం కవర్ పేజ్ తెలియదు. అది చూడగానే పుస్తకాలు పట్టుకొని కళ్ళలో చేయలేదు ఆడుతున్నాను. మీకు చెప్పలేదు, జ్ఞాపకం కూడా లేదు. ఒకసారి ఒక సేవకుడు ఒక దేశానికి వచ్చాడు. దేశానికి వచ్చినప్పుడు ఆ సేవకుడు పక్కనే ఉండి ఒక అతను బాగా పరిచయం చేశాడు. ఆ దేశం అంతా అతను ఎక్కడ తిన్నా అతను పక్కనే ఉండి నమ్మకం పరిచయం చేశాడు. అతని దగ్గర డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేశాడు సేవకుడు. అతని దగ్గర ఏమీ లేవు. వెళ్ళిపోతున్నప్పుడు సోదరుడు ఏమిటానికి నీ కూడా నా దగ్గర ఏమీ లేవు అంటే ఆయన అన్నాడు, అయ్యా నాకు ఏమైనా ఇవ్వాలనుకుంటే నీ బైబిల్ నాకు ఇవ్వాలి, ఒక బైబిల్ ఇవ్వను. నేను అన్నాడు, ఈ బైబిల్ నేను ఇవ్వలేను. ఈ బైబిల్ నా భార్య నాకు నా మ్యారేజ్ డే రోజు నాకు ఇచ్చింది, కాబట్టి ఈ బైబిల్ ఇవ్వలేను నేను. అయితే నేను నీకోసం ఒక బైబిల్ పంపిస్తాను. వెళ్ళిపోయాడు. సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది. 2 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత అకస్మాత్తుగా వాళ్ళ ఇంటికి తలుపుని పోలీసులు కొట్టారు. నేను బయటకు వచ్చాను. అయ్యా మాకు ఒక బాక్స్ దొరికింది, ఆ బాక్స్ మీద నీ ఇంటి అడ్రస్ రాసింది, ఇక బాక్స్ తెచ్చామని ఇచ్చారు. నేను అడిగాడు, ఇదే బాక్స్ నాకే సంబంధం లేదన్నాడు. కాదు, ఒక షిప్ కాలిపోయినది, ఆ షిప్ లోపల అన్నీ కాలిపోయి ఆ షిప్ ఉన్న ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ షిప్ ఒక ఇనుప కొక్కాన్ని తగులుకొని ఇది ఒక్కటి అక్కడ బాక్స్ కనిపించింది. ఆ బాక్స్ తీసుకొచ్చి ఓపెన్ చేస్తే దాని లోపల ఆయన రాసిన ఉత్తరం ఉంది. లోపల ఒక బైబిల్ ఉంది. నీ దగ్గరికి రావాల్సిందని కూడా అగ్ని ప్రమాదం జరిగి ఆ షిప్ మొత్తం కాలిపోయినా ఆ బాక్స్ ఉన్న బైబిల్ అలాగే వచ్చి అక్కడికి వచ్చింది. అంటే నీకోసం నిర్ణయించబడినది God will protect His word. దేవుడు తన వాక్యమును కాపాడుకుంటాడు. నేనేమై ఉన్నాను, ఆయన వాక్యమై ఉన్నారు. ఇప్పుడు ఎవరు కాపాడుకోవాలి, దేవుడిని కాపాడుకోవాలి. కాబట్టి మీ బాధ్యత మీది కాదండి. అసలు అంతకన్నా ధన్యత ఉన్నదా? మీ బాధ్యత మీది కాదు, మీ బాధ్యత దేవుడే ఉంది. కాబట్టి మీరు ఆయన పట్ల ఎలా
ఎంత యథార్థత కలిగి ఉంటే దేవుడు అంతగా కోపరిస్తాడు. దేవుడు మనకి నైపుణ్యం కలిగి కాక ఏనా. సరే, త్వరగా నేను కొంచెం ముందుకు వెళ్తాను. ఇజ్రాయెల్ నుంచి ఆ ప్రభావం బయటకు వెళ్ళిపోయింది, ఇజ్రాయెల్ నుంచి ఆ మనసు బయటకు వెళ్ళిపోయింది. లేకపోతే దాన్ని ఏమంటారు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు దేవాలయం నుంచి నడిచి వెళ్ళిపోయాడు అని బైబిల్ చెప్తాం. పౌలు గారు చెప్పినట్టు ఆయన అన్ని జనుల వైపు ముఖం తిప్పుకొని ఆయన మనకు తిరిగాడు. ఇప్పుడు ఆయన ఎటు తిరిగాడో ఆ ప్రభావం కూడా ఎదురుతుంది. రైట్. ఇప్పుడు ఈ రోజు మనం అంటాం నేను వర్తమానం కలిగి ఉన్నానంటాను. నేనంటాను వర్తమానం మాత్రమే కలిగి, దానిలో ఉన్న ప్రభావం కలిగి ఉన్నావు, విశ్వాసం కలిగి ఉన్నావు, ఆత్మ కలిగి ఉన్నావు, యేసుక్రీస్తు రక్తం కలిగి ఉన్నావు, పరలోకం కలిగి ఉన్నావు, పెద్దవాడు కలిగి ఉన్నావు, వ్యక్తిత్వం కలిగి ఉన్నావు, వినయం కలిగి ఉన్నావు, గోగు మాడు ఉంటున్నాడు, మొత్తం కలిగి ఉన్నావు. అన్నిటికీ సాక్షి ఉన్నావు ప్రజలు. అయితే ఇక్కడ మనం చాలా మంది ఉన్నాం కదా. మనలో ఎవరన్నా మనం వెళ్తా ఉన్నప్పుడు మన వస్త్రపు చెవిగా ముంచుకుంటే ఎవరు స్వస్థతలు పడుతున్నారా? ఎందుకనంటారు? యేసుక్రీస్తు ఒక పెద్ద గుంపులో చెంతా ఉన్నప్పుడు ఆయన వెనకాల ఒక స్త్రీ వస్త్రపు చెవిగా ముంచుకున్నప్పుడు యేసుక్రీస్తు వెనక్కి తిరిగి అంటాడు, ఇదిగో నా వస్త్రపు చెవిగా ఎవరు ముంచుకున్నారు? పేదలు బాబా నీ మీద ఇంతమంది పడుతున్నారే, ఒకరు ముంచుకుంటే ఏమైందంటారు? ముంచుకోవడం కాదు పేదలు, ఆ రోజు ప్రభావం బయటికి పోయింది. ఏం బయటికి పోయింది? ప్రభావం బయటికి. అదే నీలోంచి ప్రభావం బయటికంటే నీకు తెలుస్తుంది. మీరు యేసుక్రీస్తులో ఉన్నారా? మీరు డౌట్గా ఉన్నట్టున్నారు. ఒక మాట అడిగింది, ఏదైనా తోటలో దేవుడు మట్టితో ఆదామును తయారు చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మనం ఆదామును తయారు చేస్తున్నాం. మనము ఆదామును తయారు చేస్తున్నాం. ఎక్కడ ఉన్నాం మనం? ఎవరు తయారు చేస్తుంది? ఆయన మనం ఉన్నాం కాబట్టి మనము ఆయనతో పాటు తయారు చేస్తున్నాం. 1000 పాలు ఎలా ఉంటుంది? ఆయనతో పాటు మనం కూడా వచ్చాం. నిత్యత్వంలో ఎలా ఉంటుంది? ఆయనతో పాటు మనం వచ్చాం. ఏదైనా తోట మనం ఎలా ఉన్నాం? ఆయనతో పాటు మనం ఉన్నాం. ఆదాము తయారు చేసినప్పుడు ఆయనతో పాటు మనం ఉన్నాం. ఇప్పుడు ఇలా మాట్లాడినండి. ఇప్పుడు దేవుడు మోషేతో అగ్నిస్తంభంలో నుంచి పొదలో మాట్లాడేటప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఐగుప్తు నుంచి కనాను వైపు వాళ్ళు అనిపించినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అపోస్తలులు పౌలు ధర్మస్థానాలు వేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మరి ఈ కాల ప్రవక్త బ్రహ్నాం తలపైకి దేవుడు అగ్నిస్తంభంగా వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారండి? అప్పటికి ఇంకా పుట్టిన వాళ్ళు ఆయనలో ఉండొచ్చు. రైట్. అంటే ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటున్నాం? అక్కడే ఉన్నాం. ఆయన ఎక్కడైతే మనం పెట్టాడో అక్కడే మనం. ప్రజలు ఇప్పుడు ఆ స్త్రీని యేసుక్రీస్తు వచ్చి ముట్టుకున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఆయనలో మీరుంటే ఆ ప్రభావం మీలో ఉంటుందా? మనం DNA టెస్ట్ చేస్తే గతంలో మీరు చెప్పా, ఉత్తరప్రదేశ్ అనుకోండి, ఆయన పేరు ఎన్డీ తివారీ. ఆయనకు ఒక కొడుకు ఇచ్చాడు ఓ చోట. ఆయన అన్నాడు, ఆ కొడుకు నాకు పుట్టాను. ఆయన భార్య కోపం వచ్చింది, నేను ఇలా నా సమస్య నేను ఒప్పుకోను, ఈ నా కొడుకు అంటే నేను ఊరుకునేదాన్ని. ఇప్పుడు నా కొడుకు ఆయన నా కొడుకు కాదంటే నేను తప్పు చేసినట్టు అవుతుంది. కాబట్టి సమస్య లేదు, DNA టెస్ట్ చేయడానికి వచ్చింది. DNA టెస్ట్ చేశారు. రేపు పొద్దున రిజల్ట్స్ వస్తాయి కోర్టులో. ఆ లాయర్ గారు జడ్జి గారికి ఆ రిపోర్ట్ ఇచ్చారు. ఎన్డీ తివారీ గారు ఆయన నా కొడుకు గారు. జడ్జి గారు అన్నాడు, ఇప్పుడు కాదు ఈ రిపోర్ట్ చూసే చెప్తారు అన్నాడు. కాల్సి ఆయన నా కొడుకు గారు. రిపోర్ట్ చూడండి, రిపోర్ట్ చూసారు. రిపోర్ట్ కూడా ఆయన నీ కొడుకే అని చెప్తాను. సారీ అన్నారు, వెళ్ళిపోయారు. నా ఉద్దేశం చూద్దాం, మనం ఎవరు పిల్లలు? మరి DNA టెస్ట్ చేస్తే ఏం చెప్పాలి? అయితే ఒక క్లాస్ కూడా చెప్పండి. DNA టెస్ట్ చేయాలంటే ఒక ల్యాబ్ టెక్నీషియన్ కావాలి, నిజమేనా? ఒక అర్థం కూడా కావాలా? మన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అయితే, మనం ఆయన కుమారులు కుమార్తెం అయితే, మనల్ని టెస్ట్ చేయడానికి మన కోసం పంపించబడిన ల్యాబ్ టెక్నీషియన్ పేరు విలియం మ్యారియన్. ఈ దగ్గర ఒక అర్థం పేరు వర్తమానం. మీ బ్లడ్ తీసి కింద పెడతాడు. దాంట్లో ఉంటే ప్రభా వీళ్ళు రక్తగలాలు సేమ్ మ్యాచింగ్ అని పండిస్తాడు. వీళ్ళు రక్తగలు లేదనుకోండి, నాట్ మ్యాచింగ్.
మనం ఏం చేస్తాం? మ్యాచింగ్ అంటే షర్ట్కి ప్యాంట్కి మ్యాచ్ అవ్వాలా, షర్ట్కి షూస్కి మ్యాచ్ అవ్వాలా. వర్తమానంలోకి వచ్చేది కూడా ఇక్కడ మ్యాచింగ్ ఉన్నాయి, లేదంటే అబద్ధం. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే గాజులు, ముగ్గులు కొన్ని, చెవులు కొన్ని మొత్తం తీసి పక్కన పెడతాం. అయితే మిగిలినంత మ్యాచింగ్ కొద్దిగా జెంట్స్ కూడా తక్కువేం కాదు. అరే ఈ ప్యాంట్కి ఇది మ్యాచ్ కాదు, తీసే మార్చి పళ్ళి ఒకటి ఇక్కడ ఉంది. ప్రవక్త అంటున్నాడు మ్యాచింగ్ షర్ట్కి ప్యాంట్కి కాదు, ఈ షర్ట్కి ప్యాంట్కి మ్యాచ్ అయితే నాకు అనవసరం. ప్రవక్త అంటున్నాడు అది నాకు అనవసరం, నా ప్యాంట్కి నా షూస్కి మ్యాచ్ అనేది నాకు అనవసరం. నేను బైబిల్లో ఉన్న పరిస్థితులకి మ్యాచ్ అవుతున్నాను, పరిస్థితులకి మ్యాచ్ అవుతున్నా లేదా, ఆరోగ్య పద్ధతి ఉన్నా లేదా, ఇక్కడ మ్యాచింగ్ ఇది కావాలండి. ఈరోజు డిఎన్ఏ ఆయనతో మ్యాచ్ అవ్వాలి. ప్రభు యేసుక్రీస్తు వాక్యంతో డిఎన్ఏ మ్యాచ్ అవ్వాలి. ఏంటన్నా నీలో ఉన్న విశ్వాసము ఆయన ఉన్న విశ్వాసం రెండు మ్యాచ్ అవ్వాలి. నీలో ఉన్న ప్రభావము ఆయన ఉన్న ప్రభావం రెండు మ్యాచ్ అవ్వాలి. నీలో ఉన్న వాక్య జ్ఞానము ఆయన ఇచ్చిన వాక్య జ్ఞానము రెండు మ్యాచ్ అవ్వాలి. నీలో ఉన్న ప్రేమ ఆయన ఉన్న ప్రేమ రెండు మ్యాచ్ అవ్వాలి. అది మ్యాచ్ కాకుండా నువ్వు యేసుక్రీస్తు సంబంధం చెప్పదు. యు షుడ్ హావ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ యు. నువ్వు ఈ సంగతులు అన్నీ కూడా నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. చూడు ప్రాఫిట్ ఒక మాట చెప్తాడు. ఎలియాసు రెబెకా కోసం వెళ్ళాడు. ఒక బావికి నిలబడ్డాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎలియాసు విషయం గురించి మాట్లాడాడు. ఇది ఇక్కడ నిలబడి ఉన్నాడు. ప్రభువాన్ని నీ ఊర్లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళి తిరిగి ఎవరు రెబెకానా ఎవరు నా యజమానికి వాళ్ళని ఎదగను. నా యజమానికి ఇంటింటికి పోయి నువ్వు మా యజమానికి ఉన్నాడికి పిల్లలు అడగను. నేను ప్రార్థన చేస్తాను ప్రభా, నువ్వే నా కారణంలో బయలుపరచు. ఎలా నువ్వు ప్రార్థన? నీ పెళ్లికే కాదు, నీ యజమాని కొడుకు పెళ్లి కొడుకు ప్రార్థన చేయాలి. ఎంతనా వాక్యం? ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే రెబెకా వచ్చింది. రెబెకా అడిగారు, నిజంగా నా యజమానికి కోడలు వస్తుంది. అబ్రహాము లాంటి ఇలాంటి అమ్మాయి ఉండాలి. అయితే ఎంత విషయం చెప్పనా? థ్యాంక్ యూ లార్డ్. ఆ రోజు రెబెకా పెళ్లి చూపు రెబెకా సంగతి తెలియదు. రెబెకా పెళ్లి చూపు రెబెకాకి తెలియదు. ఎక్కడ దొరుకుతాయా? ఎలియాజరు తెలుసు, ఎలియాజరు చెప్పలేదు. ఎలియాజరు అనుకున్నాడు ఆమె చూడగానే బాగుంది కదా. అయితే రహస్యం ఏంటంటే ఆమె నీళ్లు తేడానికి బయటకు వచ్చిందండి. రెడీ అయ్యి షాపింగ్ మాల్ కూడా రాలా. నీళ్ళు తేడానికి ఎలా వెళ్తారు బయటికి? ఏ మాత్రం రెడీ అవ్వకుండా వీలైతే శుభ్రంగా కూడా లేకుండా వెళ్తారు బయటికి. ఇప్పుడు అలాగున్న ఆమె ఈమె మా కోడలు మా ఇంటి కోడలు వస్తే బాగున్నాడు అనుకుంటున్నాను. అనుకోవటమే కాదు, అక్కడ వచ్చిన తర్వాత ఇంకో మాట పెడుతున్నాడు. ఈమె ఆమంతగా నేను అడగాలి. ఇక్కడ వచ్చున్నాడు. ఈ దానికి అడగా నీళ్ళు ఇచ్చు ఇవ్వగానే నేను కాముకున్నాడు. ఇవ్వగానే అయిపోలా. ఆమంతగా ఆమెను అడగాలి. ఏమని అడగాలి? నీ ఒంటరి కూడా నీళ్ళైనా పోయినా పోస్తాను ఉండవు. రెబెకా అన్నది బైబిల్ ఎదురు చూడండి. ఎలియాస్ నీళ్ళు తాగుతా ఉండగానే పక్కన ఒంటి ఇలా వస్తుంది రెబెకా. ఎలియాస్ పక్క నుంచి ఆ ఒంటి రెబెకా మోసిపోయింది. ప్రవక్త అన్నాడు ఒంటి అంటే బీస్ట్, బీస్ట్ అంటే పవర్, పవర్ అంటే వచ్చు. ఇప్పుడు రెబెకాని మోసిపోయింది ఎవరో తెలుసా? అదే వచ్చారు. ఇప్పుడు నీళ్ళలోకి ఆ బావిలోకి, బావి అంటే మీరు ఏదో బావి కూడా ఇలా బకెటేసి అనుకుంటున్నారేమో. కాదండి, దిగుడు బావి మెట్లు. దిగుడు బావి కింద దిగాలి, 100 మెట్లు దిగాలి. ఒక్క స్త్రీ అన్ని ఒంటలకి నీళ్లు పోసి పైకి రావాలి. ఒకటే రావచ్చు అంటే వధువు పరిమంతురాలు. పని చేసాం వధువు. అందంగా ఉండగానే సరిపోలా, నీటిగా ఉండగానే సరిపోలా, నువ్వు బంగారు తీసేగా సరిపోలా, పని మంత్రాలు కూడా అయిందా? ఇప్పుడు బావిలోకి కిందకి దిగుతా ఆయన ఉంది. అయ్యా ఒక నిమిషం ఒంటితో నీళ్ళు పోస్తా. ఎలియాస్ పర్మిషన్ తీసుకోవాలి, కిందకి నీళ్ళు తీసుకుని వచ్చాను. ఉదయం మాట్లాడుకున్నాం. దావీదు అక్కడ ముగ్గురు వద్ద చెప్పలా. దావీదే ఆ ముగ్గురు వెళ్ళి పని చేసి వచ్చాడు. కోడి ఆ మాటిని పని చేసుకుని వచ్చింది. ఇక్కడ రెబెకా ఎలియాస్కి చెప్పేది. ఎలియాస్ ఆశగా చూడాల, వెళ్ళిపోయి నీళ్ళే చోటలు పోస్తుంది. ఏ వంటలకైతే నీళ్లు పోస్తుందో అదే వంట మీద ఎక్కి ఇసాల దగ్గరికి పోయాడు. గమనించండి, నీవు ఆ సమయంలో అక్కడికి రాగానే దేవుడు నీకంటూ ఒక ప్రత్యక్షత ఇస్తాడు. ఇది నువ్వు చేయాలా చేయకూడదా, ఇది నీకు అవసరమైనదా కాదా, ఇది నీకు సంబంధించినా లేదా, ఆ ప్రత్యక్షత దేవుడే మనకి ఇవ్వాలి. ఏమా దేవుడు నా మనకి మహిమ కలుగునుగా. మాట చెప్పండి.
నేను యేసుక్రీస్తు వచ్చాను, నాకు ఆ సంగతి తెలుసు, ఆ విశ్వాసం నేను కలిగి ఉన్నాను. మొదటి రుచిగా ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకుండా మీరు ఒక చెక్గా డిపాజిట్ చేస్తే ఆ చెక్ చెల్లితో బౌన్స్ అవుతారు. ఎందుకని? నాలో ఒక ప్రభావం లేదు, మీరు నన్ను ఉంచుకున్నారు కదా, బౌన్స్ ఏం చెక్ అయినా కదా. ఈరోజు బిలీవర్స్ ముట్టుకున్న పాస్టర్లు ముట్టుకున్న కొన్ని బౌన్స్ అవుతున్నాయి. ఏంటి సమస్య? కొంత అంటున్నాడు వాళ్ళ లోపల ఏమి లేదండి. అక్కడ ఏమని వస్తుందంటే ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని వస్తుంది. ఏటీఎం కార్డు పెట్టాము, టకటక కొట్టాము, 10,000 వచ్చాము, అదేమని తెలుసా లోపల నుంచి ఏమంది? ఎక్కడేమొచ్చింది? లోపల ప్రభావం అనేది ఖాళీ వచ్చింది. ఇప్పుడు ఏటీఎం లోపల ఏటీఎం నుంచి వచ్చింది, ఖాళీ వచ్చింది. డాక్టర్ అన్నాడు నువ్వు ఏమన్నా ఇవ్వాలంటే ముందు కలిగి ఉండాలి. నువ్వు కలిగి లేకుండా ఏమైనా ఇవ్వగలవా? యేసుక్రీస్తు ప్రభావం కలిగి ఉన్నాడు, ప్రభావం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రేమ కలిగి ఉన్నాడు, దాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ఆయన సర్వశక్తిమంతుడైనడు కాబట్టి అని నీకు ఇచ్చున్నాడు. నువ్వు ఏమి ఇచ్చావు? నీలోంచి ఏం బయటకు వెళ్ళాడు? నువ్వు ఏది కలిగి ఉన్నావో అదే నీలోంచి బయటకు వెళ్తాడు. రైట్? త్వరగా చెప్పండి, నాకు సమాధానం అనుకోవచ్చు. నేను ఒక గుప్పెడు నిండా ద్రాక్షాలు తీసుకొని గట్టిగా ఇలా పిండాను. పిండి కింద గ్లాస్ పెట్టి నేను యాపిల్ జ్యూస్ అవ్వాలని కోరుకోవచ్చా? ఏంటి కోరుకుంది నేనేగా. సరే గట్టిగా కమలాయిగా తీసుకున్నా, కమలాయిగాని గట్టిగా పిండి నాకు ఇప్పుడు బత్తాయి జ్యూస్ కావాలనుకున్నా. రాదా? అదేంటి సార్ నేను ఏదైనా మీకు కాదంటారని నాకు అర్థం కాదు. నేను అనుకునేది చెప్పండి మీరు. ఏంటది? కమలాన్ని పెడితే కమలా జ్యూసే రావాలా, బత్తాయిని పెడితే బత్తాయి జ్యూసే రావాలా, ద్రాక్షని పెడితే ద్రాక్ష జ్యూసే రావాలా? అంటే దాని లోపల ఏముందో ఒత్తిడి కలిగేసి అదే బయటికి రావాలి. యేసుక్రీస్తుని కొడితే, ఆయన దూషిస్తే ఆయన నుంచి ప్రేమ బయటకు వచ్చింది, క్షమాపణ బయటకు వచ్చింది. ఇప్పుడు నీ మీద ఒత్తిడి క్రియేట్ చేస్తే నీలో ఏం బయటకు వస్తే చెప్పు. వర్తమానం ఎంత తెలియగలడు తెలుసా? కోపలు తిట్టేశాం. పాస్టర్ సాతాను తిట్టించేటట్టు చేసింది. పాస్టర్ ఎక్కడి నుంచి వచ్చింది తిట్లు? అంటే 4 స్టోరీ ఉన్నాయి. నీకు బుద్ధులే తెలియలేదు, ఎక్కడి నుంచి వస్తాయి? ఏం చెప్తాను బుద్ధులు తెలియకపోతే? అంటే నీ లోపల మన లోపల ఏంటి తెలుసా? అన్ని అరలు ఉంటాయండి. తెలుసా మీకు? అన్ని అరలకి తాళాలు వేసి గొళ్ళేసి అన్ని లోపల చక్కగా పిచ్చి ఉంటాయి. ఏ సందర్భం వస్తే ఆ ర్యాక్ ఒప్పించి తలలోపలని వాడుతూ ఉంటాం. గుడ్డులో 4 గదులు అంటారు, నేనంటే 400 గదులు ఉన్నాయి ఒకటి. భార్య భర్త. భార్యకి భర్త ఇంటి తరపున వచ్చినప్పుడు ఇవి ప్రత్యేకమైన గదులు ఉంటాయి లోపల. అవి ఓపెన్ చేస్తాం, ఇవి క్లోజ్ అవుతాయి. భర్తకి భార్య తరపున వచ్చారనుకోండి, ఇవి ప్రత్యేకమైన గదులు ఉంటాయి. కొన్ని ఓపెన్ చేస్తారు, కొన్ని క్లోజ్ చేస్తాం. అర్థమవుతుందా? భార్య భర్త అందరికీ ఉంటాయి. మనం ఇచ్చేటప్పుడేమో మన గద్దెలు పెట్టు కొద్ది తెచ్చుకోవడం, తెలుసుకుందాము సెద్దాం ఇచ్చేటప్పుడు. చర్చిలో పాస్టర్ గారు మీటింగ్ పెట్టారు, పోయిన రోజు పెట్టారు. ఇది మళ్ళీ పెట్టారు పాస్టర్. సరే ఆయన ఇచ్చే ఒక ఆ తలుపు అదేంటంటే లాగి ఆ తలుపు రావు, బట్టలు కొనుక్కోవాలి. ఆ ఆలోచనలాగా తలిపాడు ఊరికి పడిపోతుంది. ఏంటని అర్థం? జేబులో డబ్బు ఉన్నప్పుడు, జేబు కొంచెం పైకి వేసినప్పుడు ఫస్ట్ షాపింగ్ అనిపిస్తుంది. మనం తక్కువడమా? మెసేజ్ చర్చోళ్ళం కదా, చర్చిలో ఈ టైంకి ముందే తీసి పెట్టుకుంటాం 10 రూపాయలు కాదా? సరే డబ్బుల గురించి మాట్లాడదాం అనుకోరుగా.
అనుకున్న పర్వాలేదు చెప్తాను, నా సంగతి తెలిసింది. చర్చిలో కానుక వేసినప్పుడు సేపు తీస్తాం. ఫస్ట్ 2000 రూపాయలు నోటు వస్తుంది, 500, 200 కూడా వచ్చింది మన కర్మ కొద్ది, దాన్ని కూడా తరపాలి ఇప్పుడు. తర్వాత 100, 50, 20, 10. ఓకే, ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు లేదు కూడా అక్కడ ఉన్న దాంట్లో వేస్తాం తీసుకొచ్చి. అదేంటో తెలియదు, 10 రూపాయల నోటు మీద ఇది కేవలం చర్చిలో కానుక రాశారు, ముద్రించారు. అలాగా నాకు తెలియగలుగుతాను. జాగ్రత్తగా కొంతమంది తెలుసు చెప్పే మాత్రం హోటల్లోకి వెళ్ళి, పెద్ద పెద్ద స్టార్ హోటల్లోకి వెళ్ళి భోజనం చేసి వచ్చేటప్పుడు చెప్పండి అమ్మా ఏంటది, ఎంత వస్తారు తెలుసా? తిమ్మతి మీద మీరు చెప్పండి, 100-200 పెట్టిపోతారు. చర్చిలో అర్థమవుతుందా ఏం చేస్తున్నాం? ఎలా మనం జీవితం ఎలా ఉంటుందో ఇలా ఉండి ఎత్తపోట్ల నేను ముందు లైన్లో ఫస్ట్ నేనే భాస్కర్ అంటాడు. ఇచ్చేటప్పుడేమో బయటికి రావట్లా. నేనంట నీ దగ్గర ఉంటేనే బయటకు వస్తుంది. అవి నోట్ల కట్టలు కాదండి, కట్టల బాంబులు అయ్యి జాగ్రత్త. అవన్నీ అంటే నువ్వు మొత్తం ఇచ్చేమంటల్లా. ఆ వాస్తవం మీద కొత్త నిబంధన చెప్తే చర్చలో రాడు. కొంతమంది అడుగుతూ ఉంటారు, ప్రవక్తలు మాట్లాడాడు, అయ్యా బ్రదర్ మీద ప్రశ్న అడిగారు, అయ్యా దశమ భాగం అంటే పాత నిబంధన కదా, పాత నిబంధన కొట్టేసినట్టు కదా, కొత్త నిబంధన దశమ భాగాలు ఏంటని అడిగాడు ఒక ఆయన. అసలు కొత్త నిబంధనలో దశమ భాగాలు ఉన్నాయా? దశమ భాగాలు లేవు అంటే మీకు కూడా చూపిస్తాను, అందుకే అడుగుతున్నా. ఉన్నత మొత్తం అమ్మి తెచ్చి అక్కడ పెట్టాలను ఆశగా దశమ భాగాలు పెడతాను అంటే ఒక సామెత ఉంది కదా, సావుకి పెడితే కానీ నాకడం కుదరదని. జ్వరం వచ్చింది నువ్వు చస్తావు అంటే తింటాం మాట్లాడు, లేదా మాడు. అసలు ఇవ్వాల్సింది ఏం తెలిస్తే అప్పుడు మనం దశంలో కరెంట్ ఇవ్వాలండి. లోపల ఎప్పుడు నువ్వు మొత్తం అన్ని ఉండదు మొత్తం ఇచ్చేయాలని తెలిసినప్పుడు దశమ భాగం నీకు పెద్ద ఈజీగా కనిపిస్తుంది. మామూలు దశమ భాగం ఏంటంటే అది పెద్ద ఒక టార్చర్లాగా ఉంటుంది కొంతమంది ఇక్కడ కథలో చెప్పాను మీకు. ఒక వ్యక్తికి జీతము 9,900 రూపాయలు. ఇప్పుడు దశమ భాగం ఎంత ఇవ్వాలి? 900. అవునా? 1000 ఇస్తే కరెక్ట్గా ఉండాలి. నేను 990 ఇస్తాను. సమస్య చెప్పనా? నువ్వు 2 ఏళ్ళు చేయి, 3 ఏళ్ళు చేయి, 990 దగ్గరే ఉంటుంది దశమ భాగం. 9,900 దగ్గర ఉద్యోగం ఉంటుంది. రాసి చెప్పమంటారా? నువ్వు 10 రూపాయలు కలిపి 1000 రూపాయలు ఇచ్చున్నావు అనుకో, జాగ్రత్త. దేవుడికి ఇవ్వాల్సింది ఎంత? 990. నువ్వెంత ఇచ్చావు? 1000 రూపాయలు. అంటే ఇప్పుడు దేవుడే నీ ఉద్యోగాన్ని పెంచాలి. నీ డబ్బు ఆయన తీసుకున్నాడు కదా, తిరిగి ఇచ్చేది అంతే. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? వీడిచ్చేది నాకేది లేకపోయిన వాళ్ళు నాకు అప్పుడు రేపు దేవుడికి ఎక్స్ట్రా ఇచ్చాను అంటాడు. ఎందుకు నాకు 100 రూపాయలు పెంచుతాడు వచ్చాడు. నీ ఉద్యోగం ఎలా పెంచుకోవాలి? నీ చేతుల్లో ఉండదు. ఈరోజు భాస్కర్ 2 ఏళ్ళు పనిచేసిన జీతం తరలేదంటాడు. ఎందుకు పెరుగుతుంది? ఇక్కడ హార్ట్ దగ్గర కొంచెం పెరిగితే అక్కడ పెరుగుతుంది. ఇచ్చే గుణం ఉన్నవాడు లెక్కలు వేసుకోడండి. లెక్కలు వేసుకుంటే ఇవ్వలేడు. సరే, ఆ ఉద్దేశం అది కాదు. ప్రభావం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రభావం నీలో ఉంటేనే అది ఇవ్వగలవు, నీలో లేకపోతే దాన్ని ఇవ్వలేవు. ప్రభావం యేసుక్రీస్తు ఆ పెద్ద గుంపులో చెప్తా ఉన్నప్పుడు ఎలాగ నుంచి ఒక స్త్రీ వచ్చి వస్త్రం చేయడం ఉంచుకుంటే అది ప్రభావం పెట్టుకెళ్ళిపోయాడు. అయితే ఇది జరగాలంటే బైబిల్ చెప్తా ఉంది, ఆమెకి ఎన్ని ఏళ్ళు రక్తస్రావం ఉన్నది? 12 ఏళ్ళు. 12 ఏళ్లలో ఆమె చాలా కాలం నుంచి యేసుక్రీస్తుని చూస్తారు. అప్పుడు రా ఆ రోజు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే యాయీరు కుమార్తెకి కూడా కరెక్ట్ గా 12 ఏళ్ళు. యాయీరు ఇంట్లో కుమార్తె పుట్టింది, మీకు ఒంట్లో రోగం వచ్చింది. యాయీరు కుమార్తె మనసు మీద మనవస్థలో ఉండాలి, ఆ రోజు మీకు రోగం పోవాలి. ఎప్పుడు 2 కార్యాలు జరుగుతూ ఉంటుంది. దక్షిణ అమెరికాలో ఒక నీతి స్త్రీ ఇంట్లో వాళ్ళ కుమారుడు మంచం మీద పడుకొని నేను చీకట్లో వెళ్ళిపోతున్నాను, నేను సముద్రంలో ఉన్నాను, చనిపోతానంటే అర్ధరాత్రి ఆ మంచం దగ్గర ఆమె తల్లి
మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా సామెత చనిపోయాడు, కుమారుడు చనిపోయేటప్పుడు నువ్వు ముందుగా ఏలియాని పంపించున్నావు, షూనేమి గారి ఇంటికి ఎలీషాని పంపించున్నావు, నీ దగ్గర ఇంకొక ఏలియా లేడా? ఉంటే పంపించు. ఆమె ఎవరికి తెలుసా? నీ దగ్గర ఏలియా లేడా? ఉంటే పంపించాం. ఇప్పుడు ఈ ఏలియా విమానం వెళ్తున్నాడు ఎక్కడి నుంచి. ఈమె చేసిన ప్రార్థన ఇక్కడి నుంచి ఇలాంటి విశ్వాసంతో ప్రభావంతో లాంగేస్తే విమానం గాలి షేక్ అవుతారు. దానికి ఎందుకు దింపారు? ఎందుకు దింపారు వాళ్ళకి తెలియదు. విమానం లోపల అనుకున్నారు, వాతావరణం మార్పు అనుకున్నారు, బయట చూస్తే ఏమీ లేదు. విమానం దిగింది, మొత్తం చెక్ చేయాలి. తెల్లవాళ్ళు పొద్దున్న 7 గంటలకి ఫ్లైట్ బయలుదేరింది, రెడీ అవ్వమన్నారు. దగ్గరలో హోటల్ ఇచ్చాం, హోటల్కి కూర్చున్నారు. ప్రవక్తలకు వచ్చి ఉత్తరం మొత్తం తీశాడు, ఆన్సర్ మొత్తం రాశాడు, దేవుళ్ళు కట్టబెట్టుకున్నాడు, బయటకు వచ్చాడు. ఆయన బయటకు వచ్చి ఏం చేశాడంటే కరెక్ట్ గా పోస్ట్ డబ్బాల లెటర్లు వేయగానే 6:30 అయింది. 7:30కి బయలుదేరాలి, 7:30కి ఫ్లైట్. లెటర్ దాన్ని వేయగానే వెనకాల చూస్తామంట, బ్రహ్మావా ముందుకెళ్ళి. దీనికి అర్థమైంది అసలనే బయలుదేరాడు, ముందుకు వచ్చాడు. స్థలం అంటే ఎడ పక్కదు, కుడి పక్కదు, కిందకెళ్ళు. అది స్లమ్ ఏరియా. స్లమ్ అంటే మనకు అర్థం కాదేమో, మన భాష మాట్లాడుకున్నావా, మాస్ ఏరియా, ఇరుకు సందు. ఆ ఇరుకు సందుగా నడుచుకుంటూ పోతున్నాడు. కొద్ది దూరం వెళ్ళాడు లేదో, 1/2 గంట, 20 నిమిషాలు, 30 నిమిషాలు, 7 అయిపోతున్న సమయం. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ ఇంటి ముందు గేట్ మీద ఒక నల్లజాతి స్త్రీ తలకి ఒక పురుషుడి చొక్కా చుచ్చుకొని అక్కడ కూర్చోండి. ఈ రోడ్లో చంద్రాడు, దేవుడి పెట్టుకొని ఇలా నడుచుకుంటూ పోతున్నాడు. పాసర్ పాసర్ అనుకున్నాడు. అటు ఇటు చూసి ఇక్కడ ఎవరు నన్ను పిలుస్తాను తిరిగాడు. తెలంగాణ నామన్నది, నేను గవ్వపోయాడు. అమ్మాయి నీకు తెలుసా? నువ్వెవరు నాకు తెలియదు. నేను పాస్టర్ తెలుసా? తెలియదు. మరి ఎలా పిలిచావు? దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పడం ఏంటి? రాత్రి నేను ప్రార్థన చేస్తున్నా దేవుడిని అడిగా ఒక మాట, నీ దగ్గర ఏరియా ఉంటే పంపుతావా అని. ఆయన పంపిస్తాను, నీ ఉదయం నీ ఇంటి ముందు నుంచి ఎవడైతే నడుచుకుంటూ వెళ్తాడో ఆయనే నేను పంపించేయండి. దేవుడు ఆ మాట నాకు రాత్రి 3:30 గంటలు చెప్పాడు. ఇప్పుడు ఉదయం 7 అవుతుంది. 3:30 గంటల నుంచి ఇక్కడే ఉన్నా. ఈ రోడ్లో ఏ ఒక్క పురుషుడు పోలా, వచ్చి మొట్టమొదటి నువ్వు. కాబట్టి ఇప్పుడు ఎవరివి? నువ్వు ఏరియా కాదని నాకు అనవసరం. నేను అడిగా దేవుడు నేను పంపించాడు, కాబట్టి నువ్వే నా ఏరియా. హల్లెలూయా. ఏమా ఇప్పుడు ఆయన లోపలికి వచ్చాడు. అమ్మ పద అన్నాడు. లోపల ఆమె చెయ్యి అయ్యేది అమ్మ నడిపించాడు. చెయ్యంత మంచు చల్లగా ఉంది. ఆ ఇంట్లో కింద పట్టా లేదు, కిందంత మంచు. లోపలికి వెళ్తే మంచం మీద గమనస్తుడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్న గమనస్తుడు అక్కడ ఉన్నాడు. నేను చచ్చిపోతున్నాను, చీకటిగా ఉన్న సముద్రంలోకి అగాధంలోకి అంటున్నాడు. నేను ప్రార్థన చేశాను, అమ్మా దేవుడు నీ కుమారుడు స్వస్థపరుస్తాడు. నాకు చెప్పింది, నన్ను నడిపించిన దేవుడు అయితే, నీకు చెప్పింది దేవుడు అయితే ఖచ్చితంగా నీ కుమారుడు స్వస్థపడతాడు. ఆ కుమారుడిని క్రైస్తవుల్లో పెంచు అని చెప్పి నీ గర్వంగా పరిగెత్తి కారుకి హోటల్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కారుకి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అడుగుపెట్టగానే ఓలియం బ్రహ్మాం చెడ్డ చివరి కాలేది అది అక్కడ అనౌన్స్మెంట్ వస్తుంది. అయ్యా నేనే ఆ బ్రహ్మాం అనేది లోపలికి వచ్చాను. ఫైనల్ సంవత్సరం తర్వాత ఇది అన్ని రోడ్లు వస్తాడు. ఈసారి రైల్లో వస్తాడు. అయినా ప్రవక్తకి దేనికి అనవసరంగా ఖర్చు పెట్టడం ఇష్టం. రైల్లో బర్గర్లు ఉంటాయి, ఒక్కొక్క బర్గర్ $2. ఆయన అంత ఎక్కువ చెప్పి కొనడం అని రైల్వే స్టేషన్లో దిగితే అక్కడ $2కి 3 బర్గర్లు వస్తాయి. అందుకే నేను కింద దిగి బర్గర్ కొనుక్కున్నాను, పరిగెత్తుకుంటే బర్గర్ షాప్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి బర్గర్ తీసుకుంటుంటే వెనకాల చొప్పాయలు అన్నాడు, వినహామా అన్నాడు. వెనక తిరిగాడు. ఒక అవకాశం క్యాప్ పెట్టుకొని ఆలయ చెట్టు వేసుకొని నవ్వుతా చూస్తున్నాడు. ఏనాడు నువ్వెవరో నాకు తెలియదు, నేను నీకు తెలుసా అన్నాడు. నువ్వు నాకు తెలుసా? ఎప్పుడు తెలుసు అంటే సంవత్సరం కాలం క్రితం ఒకరోజు తెల్లవారుజామున నువ్వు మా ఇంటికి వచ్చి ఆ మంచంలో ఉన్నప్పుడు ఒక అతనికి ప్రార్థన చేసిన గుర్తున్నదా? ఆ ప్రార్థన చేసేవాడు కాదు నేను, ఆ ప్రార్థన చేసేవాడు నేనే. ఈరోజు నేను యేసుక్రీస్తు బాప్తిజం పొంది ఇదిగో ఉద్యోగం చేసుకుంటా మా అమ్మ నేను పోషిస్తాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అంటే నువ్వు నిజంగా ఎలా అడగాలో దేవుడిని కానీ తెలిస్తే, అంటే దేవుడిని ఎలా అడగాలో తెలిస్తే ఆ కార్యాన్ని దేవుడు 2 పక్కన చేస్తాడు.
ఏలియా దగ్గర చేస్తున్నాడు, సారిపతి ఎదురా దగ్గర చేస్తున్నాడు, శుద్ధి మీద దగ్గర చేస్తున్నాడు. ఇదిగో ఇక్కడ యేసుక్రీస్తు వస్త్రం చేయడం ముట్టుకునేటప్పుడు యాయిరుని దేవుడు అక్కడికి తీసుకొచ్చాడు, ఈ స్త్రీని అక్కడికి తీసుకొచ్చాడు. అది దేవుడు నిర్ణయించిన దినం. నీ జీవితంలో కూడా కొన్నిసార్లు కొన్ని కార్యములు అలాగే నీ ముందుకు వస్తాయి. నీవు అనుకోవద్దు నేను ప్లాన్ చేశానేమో అని. నేనంటే అది దేవుడు యొక్క ప్లాన్. నువ్వు ఆ ప్లాన్ ని యాక్సెప్ట్ చేయాలంటే ఇప్పుడు చూడు, నా ముంచుకోగానే ఆ విధులు కనిపించింది. ఈ రోజు ప్రభావం ఏర్పడిన తెలుస్తుంది. ప్రజలు కొంతకాలం తర్వాత యేసుక్రీస్తు అన్నమై చనిపోయిన తర్వాత అపోస్తలులు అక్కడికి వచ్చారు. అపోస్తలులు పౌలు నలుగురు కట్టుకున్న గుడ్డలు తీసుకొచ్చి ఈ గుడ్డలు తాకించినప్పుడు అక్కడ ప్రభావం బయటికి స్వస్థత పొందుకున్నారు. ప్రజలు ఏమా దేవుడు నామానికి మహిమ కలిగి కాక. ఇంకొంచెం మంది కాదమ్మా, ఈసారి పేతురు నడుచుకుంటూ పోతున్నాడు. పేతురు యొక్క నీడపడి జనాలు తెచ్చారు. ఎలాగా? యేసుక్రీస్తు ఒంటి మీద ఉన్న వస్త్రము చెక్కును ముట్టుకుంటే స్వస్థత కలిగినది. పౌలు ప్రార్థన చేసి ఇస్తే ఈ గుడ్డలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారో వాళ్ళు అక్కడ స్వస్థత పొందుకున్నారు. ఇప్పుడు చూడండి, పేతురు పక్కన చేస్తున్నాడు. పేతురు వాళ్ళు ముట్టుకోవాలా, పేతురు వాళ్ళు ప్రార్థించాలా, పేతురు వాళ్ళు నడికెట్టుకోవాలా. అయితే పేతురు యొక్క నీళ్ళలో కూడా ప్రభావం. నేనంటున్నా, మరి నీళ్ళలో ఉన్నదా? ఇశ్రాయేలు చనిపోయిన ఆ ప్రభావము, ఈ కాపాలని చెప్పాము కాకి పెట్టినప్పుడు అయిపోయిన ఆ ప్రభావము అది ఎక్కడికి బయటికి పోలేదు. అది మనతోనే మనలోనే ఉన్నది. ఆ ప్రభావం ఈ రోజుకి ఇంకా పనిచేస్తూనే ఉన్నది. ఆ ప్రభావం నీది కాదు, ఆ ప్రభావం నాది కాదు, ఆ ప్రభావం ప్రభావం యేసుక్రీస్తు ఉన్నది. ఫినిష్ పూజ చేయండి. ఒకరోజు యాక్సిడెంట్ అయినది. ప్రాఫిట్ అక్కడ ఉన్నా యవనస్తుడు కారు నడుపుకుంటా యాక్సిడెంట్ చేసినప్పుడు కారు తిరగబడింది. కారు కింద వాళ్ళు ఇరుక్కుపోయారు. ఇరుక్కుపోగానే కారులోంచి బయటకు వచ్చిన మిగిలిన ఇద్దరు కారు కింద ఇరుక్కుపోయిన ఒక వ్యక్తి ఈ వెన్నెము గురించి కింద మొత్తం విరిగిపోయింది. కదపలేకపోతున్నాడు, అరుస్తున్నాడు. ఏదైనా కేసు అవుతుందేమో మనం ఇరికిస్తారని చెప్పి మిగిలిన ఫ్రెండ్స్ మారిపోయారు. ప్రాఫిట్ అక్కడ దాకా వచ్చి కారు పక్కన పెట్టి ఎవరికి యాక్సిడెంట్ అయినట్టుందని. ఇదే కారు అయితే రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని కారు చుట్టూతో నడుచుకుంటా ఇలా చూసి ఆయన అడగలేదు, ఆయన ప్రార్థన చేయలేదు, ఇలా నడిచి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఆ కారుని ఇలా తెచ్చుకొని కారు పక్క నుంచి లేచి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇదేంటిది? ఏంటి సార్? ఏంటి సార్? ఎక్కడ ఉంది? ఉందా? వాడతారా? ఈ ప్రభావం దాచిపెట్టే ప్రభావం కాదు, వాడే ప్రభావం. మీకు రాసి తెలుసలేదు, ఇది ఎంత వాడితే అంత పెరుగుతుంది. ఎంత వాడితే అంత పెరుగుతుంది. ఆ ప్రభావం బయటికి పోవాలా. ఆ ప్రభావం అంత పంట ఉన్నది. పౌలు ఆ గుడ్డలు ముట్టుకున్నప్పుడు, పేతురు నీళ్ళలో పడినప్పుడు, బెర్నాబాకి నడిచి వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు వస్త్రం చెక్కును ముట్టుకున్నప్పుడు ఆ ప్రభావం బయటికి వెళ్ళింది. మనము ఆయన బొదుమని కేకలు పెడుతున్నాము, ఆయనలో భాగమని కేకలు పెడుతున్నాము. మనకన్నా ఇంకెవరు లేరని చెప్పని కేకలు పెడుతున్నాము. అది నిజమే. అయితే ఆ ప్రభావం అలా ఉన్నదా? ఉండాలంటే ఒక పని చేయాలి. నువ్వు వర్తమానం విన్నావు, వర్తమానం తిన్నావు, వర్తమానం చదివావు, వర్తమానం చూసావు, నువ్వు వర్తమానం సంబంధించి అన్ని కలెక్షన్స్ చేసావు, మంచిదే. అక్కడ అయిపోవాలి. నువ్వు ఏమి విన్నావో, ఏమి చూసావో, ఏమి చదివావో, ఏమి దాచిపెట్టావో వాటన్నిటి ప్రకారంగా జీవించు. అప్పుడు అది పనిచేస్తుంది. అంతేనా? అది పనిచేయాలని ఏం చేయాలి? జీవించాలి. సో యు మస్ట్ హావ్ ఎ టెస్టిమనీ. ఇఫ్ యు హావ్ ఎ రియల్ టెస్టిమనీ దెన్ ఓన్లీ యు విల్ క్యారీ ద వర్చ్యూ. నువ్వు ఒక సాక్ష్యం ఉండాలి. నువ్వు కలిగి ఉన్న సాక్ష్యమే నీతో పాటు ప్రభావం కూడా తీసుకుని వస్తుంది. సో నీ ప్రభావాన్ని కలిగి ఉండాలంటే సాక్ష్యం కలిగి ఉండాలి. ప్రభావాన్ని కలిగి ఉండాలంటే జీవితం కలిగి ఉండాలి. నువ్వు సాక్ష్యం జీవితం రెండు కలిగి ఉండి నువ్వు ప్రభావం కలిగి ఉండాలంటే విశ్వాసం కూడా కలిగి ఉండాలి. అవన్నీ ఉండాలి. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే నాకు విశ్వాసం వచ్చేసింది, అయిపోయింది, అయిపోయింది. ఇప్పుడు ప్రభావం కావాలంటే విశ్వాసం నీకు తప్పలేదు అంటాడు. అంతేనా? ఈరోజు వర్తమాన సంఘాల్లో స్వస్థతల గురించి చాలా సంఘాలు మార్చడం వస్తుంది. మొదటి చెప్పండి చెప్పండి కిడ్స్ దే బేబీస్ అంటాడు ఒకడు. ఎవరన్నాడు? బేబీస్ అయితే ఏం చేసేది? మరి నువ్వు చేయరాదు. 2 నెలలు ఎంతండి? నువ్వు డిగ్రీకి వచ్చినా కూడా 2 నెలలు 4 నెలలుగా
నువ్వు 3 ఏళ్ళలో ఉన్నా కూడా చర్చి వచ్చి స్వస్థత చేయమని చేయాలిగా. ఎందుకు రాటలా మర్చిపోయావు 2 4 అని తెలియదా? నువ్వు స్వస్థత చేయాలంటే ప్రభావం కలిగి ఉండాలి. అది సమస్య. అది లేక ఇది లేదని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ప్రవక్త 3:5లో ఉన్నప్పుడు ఆయన ఒకరోజు వేటకి వెళ్ళినప్పుడు వేటలు ఏమి దొరకనప్పుడు ఆయన ఒక ఆలోచన చేశాడు. ఉడతలు కలిగి కాకుండా ఎర్ర ఉడతలు, ఆయన 4 ఉడతలు వేస్తాను, నేను ఎర్ర ఉడతలు అడిగాడు. ఆ చెట్టు నుంచి 3 ఉడతలు వచ్చాడు. ఎమ్మటే కాల్చాడు, బ్యాగులు వేసుకున్నాడు, ఇంటికి పోతా హాజరు ఇంటికి ఉన్నాయి. ఇంటి ముందు చేద్దామంటే పరిశుద్ధానికి ఒక మాట అన్నాడు, అన్నామా ఆమె ఇంట్లోకి వెళ్ళి ఆమె మీద అడిగితే ఇచ్చేపో. ఏంటది? ఈయన అడిగడానికి ఇచ్చేది ఆయన. అయితే ఆయన ఈయనకేమన్నాడంటే ఆమెకి ఏం కావాలి ఇచ్చేపో. నువ్వు 3 ఇంటిలో ఉంటే నువ్వు వాళ్ళకి నువ్వు ఇస్తావు. ఏంటండి? దావీదు మహారాజు అయిన తర్వాత ఏం చేశాడు? నేను ఎవరికైనా సహాయం చేయలేదు కదా, మెఫీబోషెతుని పిలవండి, అతనికి ఏం కావాలి ఇచ్చాడు. రాజుగా ఉన్నప్పుడు ఇలా మహారాజు అయ్యాక ఇచ్చాడు. ఇప్పుడు మొదటి ఇంటిలో అయినా ఇవ్వాల, ఇప్పుడు 3 ఇంటికి వచ్చాక అంటున్నాడు, ఇదిగో ప్రణామా అని ఏం కాదు ఇచ్చి, ఆమెం కాదు ఇచ్చి ఇంటికి వెళ్ళిపో. ఇదేంటి అంటే నువ్వేం కలిగి ఉన్నావు? ఆయన ఏది ఇచ్చాడో అని మరి కలిగి ఉన్నావు. ఇప్పుడు ఈ లోపల ప్రభావం ఉంటే ఆ ప్రభావాన్ని నీకు ఇస్తే ఇవ్వగలవు. నీ దగ్గర లేకపోతే చెప్పి బౌన్స్ అవుతుంది. బౌన్స్ అవుతుంది. ఇప్పుడు హీలింగ్ ప్రేయర్ ఏమంటే బౌన్స్, ముద్రల గురించి మాట్లాడితే బౌన్స్. ఏంటిది? మళ్ళీ బోర్డు పెద్ద ఫ్లెక్స్లు కడతారు మీటింగ్. ఏంటి సార్ ఇది? నీ దగ్గర ఏదైనా కానీ కలిగి ఉంటే ఆ కలిగిన దాన్ని దేవుడు వాడుకోవడం. దావీదు యుద్ధానికి వెళ్ళాడు, ఎన్ని అడిగారు మోసపోయాడు. ఖాళీ వర్షంలా తీసిపోయాడు. ఎందుకంటే దావీదు తెలుసు, ఎక్కడికి పోయినా వట్టి చేతులతో సింహాలు చెప్పాను, ఏది నాకు నిలబడి చెప్పాను. ఇక నాకు ఆయుధాలు దేవుడు నాతో పడుతుండగా అది ఉందా? ఆయుధాలు మనం మోసుకోగలేదండి. నువ్వు ఎక్కడ ఉన్నా నీ చుట్టుపక్కల ఆయుధాలు మొత్తం వచ్చాయి. ప్రవక్త ఈరోజు ఒక విశ్వాస ఇంట్లో బయటికి వెళ్ళినప్పుడు వారి కంటికి కనబడి కానీ వారి చుట్టూ దేవుని యొక్క దూతలు వలయం కాపలా కాస్తున్నారు. యుద్ధం నువ్వు కాదు, యుద్ధం వాడు చేస్తారు. కాబట్టి నువ్వు యుద్ధాలు సిద్ధపడి వెళ్ళు, యుద్ధం నాకు జరిగిస్తాను. కానీ నువ్వు ఎలా ఉండాలి? యథార్థత, సాక్ష్యం కలిగి జీవిస్తా, దేవుని యొక్క వర్తమానానికి లోబడి, వాక్యానికి లోబడి, దేవుని క్రమంకు లోబడి, ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుడి బైబిల్ నీకు ఇచ్చే ప్రతి ఒక్కరిని నువ్వు కలిగి ఉంటావు. ఆమేన్. విశ్వాసం ఉండగానే కాదు, ప్రభావం కూడా ఉండాలి. ప్రభావం ఉండగానే కాదు, ప్రత్యక్ష ఉండాలి. ప్రత్యక్ష ఉండగానే కాదు, పిలుపు కూడా ఉండాలి. పిలుపు ఉండగానే సరిపోదండి. ఆ యొక్క సమయానికి నువ్వు వచ్చేవా, రైట్ టైంలో నువ్వు వచ్చావా. దావీదుకి పిలుపు లేదా? ఎక్కడున్నాడు? అదలో కూర్చొని పాట పాడుకుంటున్నాడు. అక్కడ సింహం చెప్పాడు, ఎలుగుబడి చెప్పాడు, అయినా అక్కడ పాట పాడుకుంటున్నాడు. ఒకరోజు పిలుపు వచ్చింది, దావీదు యుద్ధానికి వెళ్ళిన పనులు మనకు వచ్చావు. వచ్చిందా? దావీదు ఇంట్లో కూర్చొని పాట పాడుకుంటా ఉన్నాడు. ఇది సమీల్ పాస్టర్ వచ్చి అభిషేకాన్ని పిలిచాడు. దావీదు అభిషేకం కోసం పోలేదండి, అభిషేకం దావీదు దగ్గరికి వచ్చాడు. నువ్వు ఎక్కడ ఉన్నా ఎత్తుక్కుంటూ వస్తావు. సమీల్ చూశాడు, ఇంట్లో పెద్దోడు అభిరామా ఉన్నాడు. ఇంట్లో వాడు పెద్దవాళ్ళు చూసి పక్కకు హైట్ గా ఉన్నాడు. వీడు చేసేద్దామా అంటున్నాడు. సమీల్ ఎవన్నాడు? ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు. దావీదు ఉన్నాడు 5 అడుగులు 7 అడుగులు. ఎంతున్నోడిని ఎంతున్నోడు వదిలిపెట్టి ఎంతున్నోడు అభిషేకం చేశాడు. హైట్ కాదండి అక్కడ. దేవుడి ఎంపికలో నువ్వు ఉన్నావా లేదా? ఒలియాకు హైట్ చూసి విడిచిపడ్డారు. ఈరోజు చాలా మంది ఎవరు నేను పెద్దవాడిని, నేను పెద్ద పాస్టర్ గానే, నేను సీనియర్ విశ్వాసి. ఎవరన్నా సీనియర్లు ఉన్నారా? ఉన్నారా సీనియర్లు? సీనియర్ విశ్వాసి, సీనియర్ పాస్టర్ గారు ఉన్నారా? ఉన్నారా? పెద్ద పాస్టర్ గారు ఎవడన్నా నేను పెద్ద పాస్టర్ గారు అన్నారా? స్టార్ట్ అయ్యేది అక్కడ. ఎవరన్నా ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ విషయం చూపి నిలిపారా? అక్కడ స్టార్ట్ అయింది. బైబిల్ చెప్తుంది, వాళ్ళ నుంచి దేవుడు నాకు వెళ్ళిపోయి తురాకు వచ్చి నివసించను.
సో పక్కన ఉన్న విషయం చూడదు. మన దేవుడిని పిలిస్తే నా పిలుపు నాది, నా పరిచయం నాది. ఇక్కడ ఉన్న మీది కూడా దేవుడు మన విశ్వాసంగా పిలిస్తే మీ పరిచయకి చూడండి మాత్రం. ఇక్కడ ఉన్న మీలో ఎవరన్నా కానీ దేవుడు ఒక మంచి పనివాడిగా పిలిస్తే మంచి పనివాడిగా ఉండండి. పరిచయం సహకరించండి. ఒకవేళ దేవుడిని పోలీసుగా పిలిస్తే నువ్వు పోలీసుగానే ఉండు, మంచి పోలీసుగా ఉండు. దేవుడి పరిచయం సహాయం. ఒకవేళ డాక్టర్గా పిలిస్తే నువ్వు మంచి డాక్టర్గా ఉండు, దేవుడి పరిచయం సహాయం. ఒకవేళ రాయిగా పిలిస్తే నువ్వు మంచి రాయిగా ఉండు, రైతుగా పిలిస్తే మంచి రైతుగా ఉండు. అయితే పరిచయంలో ఉండు, అంతేగాని వదిలిపెట్టి పాస్టర్ లేదు. పిలిస్తే వాళ్ళే వదిలేస్తాం, వేరే విషయం. నువ్వు దేంట్లో ఉన్నదంటే నమ్మకంగా ఉండు. నువ్వు చేసే పనులు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడిని వాడుకుంటాడు. నమ్మకంగా ఉండు. ఆయన నీతో ఎలా వాడుకోవాలో, నీ టైంని ఎలా వాడుకోవాలో దేవుడికి తెలియదా? నాకు ఎప్పుడు మాట్లాడా, నీ పరిచయకి ఏదైనా అడ్డు వస్తే వదిలిపెట్టు. పరిచయకి అడ్డు రాలేదా? ఓకే. ఈరోజు సమస్య ఏది వదలో తెలియదు, పెట్టుకోవాలి తెలియదు. ఒక మాట చెప్పండి. నేను చాలా చక్కగా జాబ్ చేసుకున్నాను 2011లో, 2011లో మంచిగా జీతం వస్తుంది, చాలా బాగుంది. ఎవరి మీద ఆధారపడేటువంటి స్థితి లేదు, దేవుడి కృపను వచ్చి పరిచయం చేస్తున్నా. ఎవడు వచ్చాడు, నేను ఉద్యోగం చేస్తున్నా, ఉద్యోగం పిలువలేదమ్మా అన్నాడు. అమ్మా ఇది కొత్త కదా, ఎవరు చెప్పిన వింటాం. ఇదేంటిది వర్తమానం అంటే ఉద్యోగం చేయకూడదు, చేస్తే పిలుపులేనట్టు. ఇది ఎక్కడ ఎవరు రాశారు సార్? అప్పుడే అడిగారు, నా ఉన్నంతలో ఒక మాట అడిగేశారు. అయ్యా మరి పౌలు గారు పని చేసుకుంటా అన్నాడు కదా, నాకు ఎవరికి భారం కాకూడదు అన్నాడు కదా, ఈ సంగతి ఏంటి అని ఆయన పక్కన పెట్టి వర్తమానం చేయగల బైబిల్ ఏంటి అన్నాడు. నేను అనుకున్నాను అప్పుడో తెలియదు కదా, ఇదే గ్రేట్గా ఎలా చేయాలి అని చెప్పి ఏక రిజైన్ చేసి వచ్చాను. రానుకో దేవుడు నేను పిలిచాను చెప్పి నన్ను మానేమని చెప్పాడు. చూసావా, నన్ను నేను మానేశానని చెప్పిన దగ్గర నుంచి అతను ఫోన్ తీయడం మళ్ళీ అంత మాట్లాడాలి. ఒక 6 నెలలు అర్థమైంది. ఏంటి తెలుసా, ఇంట్లో తినడానికి లేని స్థితికి వచ్చాం, భోజనం చేయడానికి లేని స్థితిలో మా కుటుంబంలో మేము గడిపాం. నెలకి 2 లక్షల రూపాయలు సంపాదించే వాడి యొక్క కుటుంబము ఎలా ఉన్నదంటే, భోజనానికి లేక, మా అమ్మాయికి స్కూల్ ఫీజు కట్టలేక 1 సంవత్సరం స్కూల్ మానిపించాం. ఇంట్లో వచ్చి 100 మందికి స్కూల్ ఫీజు డొనేషన్ చేసినాడు, 100 మందికి. ఏంటి పరిస్థితి ఇప్పుడు? అయితే ఒక డిసైడ్ అయ్యా, ఏదైనా కానీ ప్రభా వాళ్ళు అన్నారని కాదు, కానీ నిజంగా నన్ను పిలిచామని నాకు కాన్ఫిడెన్స్ శాంసంగ్ చెల్లికి దవడానికి ఇచ్చినట్టుగా నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్, నువ్వే నన్ను పిలిచావని. ఇక నా పని నేను పడతా. అలాగే పడ్డాం. తిన్నామా లేదా, ఏడ్చామని అనేమో మాకే తెలుసు. ఎంత ఆశ్చర్యం అంటే, అలా ప్రార్థన చేసుకున్న రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు మళ్ళా మాకు తిండికి ఎప్పుడు సమస్య. ఎలా వచ్చో తెలియదు, ఎవరు వచ్చారో తెలియదు, ఎవరు ఇచ్చారో తెలియదు. అలాగే జరిగిపోయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడు ఇచ్చిన కృప తప్ప ఇంకేం కనబడుతున్నాం. అప్పుడు నేర్చుకున్నా, ఎవరు నన్ను మళ్ళా పిలిచినా పిలవకపోయినా దేవుడు ఏం చెప్పాడో అది చెప్పింది. ఏం చేద్దాం? చెప్పండి, వినపడదా? దేవుడు మందికి పిలిచాడు, మిమ్మల్ని పిలిచాడు. ఏది ఉన్నదో అది నిజాయితీగా చెప్పాడు. అది దేవుడు చెప్పిందై ఉండాలా, వాక్యం లోపల ఉన్నదై ఉండాలి. అది ప్రేమతో చెప్పండి. ఏ ప్రసంగం చేసిన ప్రవక్త అంటాడు, అది మిమ్మల్ని ప్రేమించని చెప్పాను అంటాడు. మీ మీద కోపం ఏం చెప్పలేదండి ఈరోజు కూడా. ఆయన ఒకసారి ఒక రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు మీటింగ్కి వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఒక యాక్సిడెంట్ వాళ్ళు చనిపోయారు. ఆ కారు ప్రవక్త కారు దూరంగా ఆపి, ఆ కారు మీటింగ్కి వచ్చారు కదా ఇక్కడ పక్కన ఉన్నాయని వాళ్ళ అవునాను ప్రవక్త వెంబడి అక్కడ మోకాళ్ళ మీద పడి ఏడుస్తా ప్రార్థన చేస్తారు, కన్నీరు కాదు. ప్రభువా వాళ్ళు మీటింగ్కి వచ్చారు, వాళ్ళు నిజంగా మారు మనసు పొంది దేవుడిగా అంగీకరించే విధంగా నేను బోధించిన వాళ్ళకి లేదా? అంటే నువ్వు బోధించి వెళ్ళిపోయినా కాదు, నువ్వు బోధించిన దానికి నువ్వు యథార్థంగా ఉండి నువ్వు చెప్పేవా లేదన్న దానికి లెక్క చెప్పాలి. నువ్వు దాచిపెట్టి దేవుడి దగ్గర ఏమి చేయలేవు. నీ ప్రేమ నీ లోపల కాదు,
నువ్వు ప్రేమ నీ సంఘం మీద చూపించు, నీ యొక్క కుటుంబం మీద చూపించు, వాక్యం మీద చూపించు. ఎంత యథార్థంగా ఉండగలుగుతావు అంత యథార్థంగా ఉండు. నిన్ను దేవుడు వాడుకుంటాడో వాడుకోడు. చచ్చిన గాడిగా దౌడెముకలు దేవుడు వాడుకున్నాడు. బతికున్న జీవము కలిగిన ఆయన సంఘంలో ఆయన యొక్క వధువుగా ఆయన యొక్క స్త్రీలో సభ్యుడిని వాడుకోడా? ఖచ్చితంగా వాడుకుంటాడు. నమ్మగలిగితే నువ్వు నమ్మగలిగితే ఆ ప్రభావం నీలో ఉంటే, ఆ విశ్వాసం నీలో ఉంటే, ఆయన నమ్మకం ఉంటే, నువ్వు ఖచ్చితంగా ఆయన యొక్క ప్రజల్లో ఒక భాగమై ఉన్నావు, శ్రేష్టమైన భాగమై ఉన్నావు. దేవుడు మనల్ని దీవించుగా. చాలా తిరిగి సేవకులకి సమయాన్ని అప్పగిస్తాం.